మిత్రులారా, మన లో కార్బ్ స్కూల్ సెషన్ 34వ సెషన్ గుండె సంబంధించి చివరి భాగానికి వచ్చిన మీ సభ్యులకు, మన ఉపాధ్యాయులు డాక్టర్ పివి సత్యనారాయణ గారికి, మన గౌరవనీయులు డాక్టర్ బి సోమరాజు గారికి స్వాగతం పలుకుతున్నాము. నేను 2018 నుంచి కూడా LCHF డైట్ చేస్తున్నాను. 7 సంవత్సరాలు దాటింది. కొన్ని ప్రయోజనాలు కూడా సాధించడం జరిగింది. మన లో కార్బ్ స్కూల్ ఎందుకు పెట్టామంటే, సమాజంలో ఆరోగ్య విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతో గందరగోళం, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఆరోగ్యం గురించి శాస్త్రీయ సమాచారం లేకపోవడం వల్లనే మనకు అర్థమైంది. ప్రజలకు ఆరోగ్యము, వైద్యం గురించి శాస్త్రీయమైన సమాచారం అందించడం కోసం మనం లో కార్బ్ స్కూల్ ఏర్పరచుకొని ఇప్పటి వరకు 33 తరగతులు డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఉపాధ్యాయులుగా నిర్వహించడం జరిగింది. ఆయన తను స్వయంగా 2015లో తన ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి LCHF డైట్ పై అధ్యయనం చేసి తన సమస్యలను బాగా తగ్గించుకున్నారు. ఆ వైద్య జ్ఞానాన్ని తన వరకే పరిమితం కాకుండా సమాజానికి అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ తరగతులకు భారత సమాజానికి చౌకగా స్టెంట్ అందించి మన తరగతుల్లో విలువైన కామెంట్స్ అందిస్తున్న పద్మశ్రీ డాక్టర్ సోమరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధిక బరువు, డయాబెటీస్, క్యాన్సర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు, కొలెస్ట్రాల్, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ తదితర విషయాలపై ఇప్పటి వరకు క్లాసులు నిర్వహించడం జరిగింది. గత 5 తరగతుల్లో ప్రత్యేకంగా గుండె జబ్బులు రావడానికి గల కారణాలు, గుండె జబ్బులు ముందుగానే గుర్తించడానికి ఏమేమి టెస్టులు చేయించుకోవాలో కూడా వివరించడం జరిగింది. ప్రస్తుత తరగతిలో గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, వైద్య రంగంలో ప్రచారంలో ఉన్నట్లు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయా, కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే స్టాటిన్ వల్ల ప్రయోజనం ఎంత, స్మోకింగ్, రిఫైన్డ్ ప్యాకెట్ సీడ్ ఆయిల్స్ ఎంతవరకు కారణం డాక్టర్ గారు తెలియజేస్తారు. ఇంకా జీవన శైలిలో ఏ మార్పులు చేసుకోవాలో కూడా తెలియజేస్తారు. సాధారణ సమాచారం ఇచ్చే ఈ తరగతుల్లో వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి చర్చించడం సాధ్యం కాదని గమనించవలసిందిగా కోరుతున్నాను. తరగతిలో ఇవ్వబోయే సాధారణ సమాచారంపై మాత్రమే ప్రశ్నలు తయారు చేసుకుని అడగవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గుండె జబ్బులు చివరిది 6వ భాగంపై ప్రసంగించవలసిందిగా డాక్టర్ పివి సత్యనారాయణ గారిని కోరుతున్నాను. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మాట గుండె జబ్బుల గురించి ఇంకా విపులంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న మేనేజ్మెంట్ వాటి గురించి ఎక్కువ తెలుసుకుని, ఇప్పటిదాకా గుర్తించిన ముఖ్య కారణంగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ గురించి, దానివల్ల జరుగుతున్న ఎన్నో నష్టాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా కొలెస్ట్రాల్, దాన్ని మేనేజ్ చేసే పద్ధతి ప్రస్తుత కాలంలో, అలాగే దాంతో పాటు ఉన్న ఎన్నో నష్టాలు, లాభాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ఏంటంటే, సడన్ గా హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి అనే దాని మీద లాస్ట్ ఒకసారి ఎపిసోడ్లో మనం కాన్షియస్ గా ఉన్న పేషెంట్ ఏంటి, అన్కాన్షియస్ గా ఉన్న పేషెంట్, సిపిఆర్తో మొదలుపెట్టి థ్రాంబోలైటిక్ థెరపీ, పీటీసీఏ స్టెంట్, లేక సిఏబిజీ లాంటి ఆపరేషన్, ఇవి చేసిన తర్వాత కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం. అలాగే కన్ఫర్మ్డ్ హార్ట్ డిసీజ్ ఉన్నాయి, గుండె జబ్బులు ఉన్నాయి అని తెలిసిన తర్వాత వాటి యొక్క సివియరిటీని అసెస్ చేసి వాటికి పీటీసీఏనా, స్టెంట్ అవసరమా, లేక ఆపరేషన్ అవసరమా, లేక ఒక్క మెడికల్ థెరపీతో సరిపోతుందా అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇది ప్రతి 6 నెలలకి మారుతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళలో. కానీ అప్పటిదాకా కూడా, ఆ తర్వాత కూడా ఏ పద్ధతి అవలంబించినా కానీ వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం వస్తాయి. అట్లాగే అసలు ఏ జబ్బులు లేని వాళ్ళకి గుండె జబ్బులను రాకుండా ఉండడం కోసం కూడా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేసాం. రిస్క్ మోడిఫికేషన్ అంటారు.
అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నది తెలుసుకుని మనం డైట్ ద్వారాను లైఫ్ స్టైల్ చేంజెస్ దాను ఎప్పుడు చేసుకుంటూ ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఇంటర్వెన్షన్ కానీ మెడికల్ థెరపీ కానీ ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు చేయడం. కానీ వీటన్నిటికీ ముఖ్యమైనది ఏ పద్ధతిలో మన గుండె జబ్బు ఉంది అని తెలిసినా వీటన్నిటికీ పరిష్కార మార్గం లాంగ్ టర్మ్ లో చూసినట్టయితే లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే వీటికి అనుగుణంగా ఉన్నాయని మనం చాలా మంది గ్రహించారు. అలాగే ఇప్పటిదాకా మనం నమ్మింది ఏంటంటే కొలెస్ట్రాల్ ఈక్వల్ టు హార్ట్ డిసీజ్. సో ఎట్టి పరిస్థితులైనా మన కొలెస్ట్రాల్ ని తగ్గించుకున్నట్టయితే మన గుండె జబ్బులు తగ్గుతాయి అన్న దాని మీదే మెయిన్ ఫోకస్ చేస్తూ ఇప్పుడున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఉన్న ప్రపంచ ఈ హెల్త్ కేర్ అన్న దాంట్లో మెయిన్ ఫోకస్ చేస్తున్నది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్. ఇది ఉన్నంత వరకు మనకి హార్ట్ డిసీజ్ తగ్గే అవకాశం లేదు అని ఒక్కడి నుంచి చెప్తున్నారు. సో దీని గురించి కూడా మనం ఇంతకుముందు జరిగినవి అంతకుముందు జరిగినటువంటి కొలెస్ట్రాల్ పాఠాల్లో కూడా మనం వీటి గురించి చాలాసార్లు తగ్గించడం అయింది. కొన్ని స్లైడ్లు కొంతవరకు రిపిటేషన్ లా అనిపించినా ఈ ఉన్న సమస్య చాలా తీవ్రమైన సమస్య. గుండె జబ్బు అనగానే కొలెస్ట్రాల్ మందులు లేకుండా 195 మంది ఎవరికి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉండదు. సో అంత ప్రమాద స్థాయిలో ఎక్కువ మంది దీని గురించి భయపడడం కానీ లేకపోతే దీనికి ఉన్న నివారించే చర్యల్లో ముఖ్యమైన స్ట్రాటజీ కొలెస్ట్రాల్. అందుకోసం దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఒక విధంగా రిపిటేషన్ అనిపించినా కానీ ఈ తీవ్రత కొలెస్ట్రాల్ మీద పూర్తి అవగాహన వచ్చేదాకా ఎన్నిసార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నా ఇది తక్కువే అనిపిస్తుంది నాకు. అట్లాగే ముఖ్య గమనిక ఏంటంటే ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా మందులు లాంటిది. మిగతా మందులనే ఆహారం వల్ల కూడా మంచి చెడు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పినవి సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమేనని గ్రహించగలరు. ఎవరైనా పద్ధతిని అవలంబించాలి అంటే LCHF ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. కొలెస్ట్రాల్ అండ్ CAD మనం ఎన్నోసార్లు వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి మందులన్నీ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా మందులు ఉన్నాయి, చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాం. కానీ కొలెస్ట్రాల్ తగ్గినంత మాత్రాన ఇవి గుండె జబ్బులు తగ్గిస్తాయి అని చెప్పబడే స్టడీస్ అయితే లేవు. కానీ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ అని చెప్పబడే LDL కొలెస్ట్రాల్కి దాంట్లో ఉన్న ఒక భాగానికి గుండె జబ్బులకి అవినావ సంబంధం ఉంది. కొలెస్ట్రాల్కి ఏమీ సంబంధం లేదు, ఈ అమాయకురాలను మనం అంటలేదు. కానీ దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఈ లైపోప్రోటీన్ B100. ఇది ఎంతవరకు కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి అవకతవకలు కాదు, కొలెస్ట్రాల్ మాలిక్యూల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లవలసినప్పుడు దానికి ఒక కవరింగ్ ఏర్పడుతుంది. ఈ కవరింగ్ దీన్నే లైపోప్రోటీన్ అంటారు. దాంట్లో ఉన్న కొన్ని భాగాలు మనకి హాని చేస్తాయి. అవి కూడా దానంతట అవి హాని చేయవు. దానికి కూడా ఇంకా కొన్ని సందర్భాలను బట్టి ఈ లైపోప్రోటీన్ B100 అన్నది మనకి హాని చేసే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇప్పటిదాకా వాడుతున్నటువంటి ఒకే ఒక స్ట్రాటజీ ఈ స్టాటిన్స్ అని, లేకపోతే మిగతా కొలెస్ట్రాల్ మెకానిజాన్ని అడ్డుపడేటువంటి ఎన్నో మందులు ఈ విధంగా మనం కనిపెట్టి వాటిని ఎంతో మంది ప్రజల చేత వాడిస్తున్నాం. వీటన్నిటికీ కూడా LDL లైపోప్రోటీన్ యొక్క ముఖ్యమైన కారణం. దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ ప్రాక్టీస్ తగ్గేదాకా, దీని గురించి పూర్తి అవగాహన ఏర్పడేదాకా మాటిమాటికి ఇవే మాట్లాడవలసి వస్తుంది. దీనికి అంతటికీ మనం ఇంతకుముందే మనం మాట్లాడాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్, అలాగే మెంటల్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీనికి తోడ్పడి మనకున్న గుండె జబ్బులను కలగజేస్తుంది. సో అట్లాగే మనకు మొట్టమొదటిసారి ఈ గుండె జబ్బుల మీద ఫోకస్ తీసుకొచ్చిన ఆయన ఈ ఐసెన్హోవర్. ఆయనకు ఉన్నటువంటి అసోసియేటివ్ ఫ్యాక్టర్స్, ఈ స్మోకింగ్ అన్నది ఆనాటి నుంచి ఎంతో మంది సెలబ్రిటీస్ మనకి ఈ రోజు దాకా కూడా ఈ స్మోకింగ్ దాన్ని ఒక ఎంజాయబుల్ గాను, ఒక హెల్త్ హెజార్డ్ అని చెప్పకుండా దాన్ని ఒక ఆనందకరమైన విషయంగా ఎన్నో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వీళ్ళందరూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈనాటికి కూడా చాలా మంది నమ్మట్లేదు.
ముఖ్యమైన కారణం ఇటువంటి సెలబ్రిటీస్, ఇటువంటి పొలిటికల్ లీడర్స్ కి హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యమైన కారణం ఈ స్మోకింగ్. దీన్ని పక్కన పెట్టి మిగతా కారణాలన్నీ కూడా మనం ఆలోచిస్తాం. ఒకవేళ కొద్దిమంది గుర్తించి దీన్ని తగ్గించిన ఈ మిగతా ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ మారకపోవడం వల్ల అందరికీ గుండె జబ్బులు తగ్గట్లేదు. అట్లాగే కొలెస్ట్రాల్ ప్రతి చోట హార్ట్ అటాక్ జరిగిన చోటల్లా కొలెస్ట్రాల్ ఉండడం, ఈ కొలెస్ట్రాల్ ముఖ్యంగా మనం కంపారిజన్ ఈ ఫైర్ ఇంజిన్ ఉంటే ఫైర్ ఉన్న చోటల్లా ఫైర్ ఇంజిన్ ఉంటుంది. కానీ ఫైర్ ఇంజిన్ ఉన్నంత మాత్రాన ఫైర్ ఇంజిన్ వల్ల ఫైర్ క్రియేట్ చేసిందని కాదు. ఫైర్ ఇంజిన్ ని ఎందుకు వస్తుందంటే ఫైర్ ఉన్న చోట ఆ ఫైర్ ని అదుపులో ఉంచడం కోసం ఫైర్ ఇంజిన్లు వస్తాయి. కానీ మనం కూడా కొలెస్ట్రాల్ అదే విధంగా కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి హార్ట్ అటాక్ వస్తున్న రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాలే కారణం అంటూ నమ్ముతూ వచ్చాం. కానీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ ఒక విధంగా మంచిదే కానీ చెడ్డదవుతే కాదు. అందుకోసమనే ఇటువంటి ఎన్నో సంస్థలు, ముఖ్యంగా ప్రాక్టర్ గ్యాంబుల్ ఈ అన్న సంస్థలు ఎంతో సపోర్ట్ చేసి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ని అంత పూర్వం దాకా ముక్కు మొహం తెలియని ఈ అసోసియేషన్ కి ఫండ్స్ ఇచ్చి వీళ్ళు అమ్ముకునేటువంటి వస్తువుల్ని, ఇంజిన్ ఆయిల్ కు వాడేటువంటి వస్తువుల్ని కుకింగ్ ఆయిల్ గా మార్చి దాన్ని బాప్టైజ్ చేసి దానికి ఒక రకమైన క్రెడిబిలిటీని క్రియేట్ చేసింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. దానికి రుణంగా వాళ్ళు ఈ ప్రాక్టర్ గ్యాంబుల్ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసి ఎంతో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా సపోర్ట్ చేస్తూ నమ్మిస్తూ వచ్చారు మనకి ఇప్పటిదాకా. ఆ విధంగా వచ్చిన డెవలప్మెంటే ఈ ఫుడ్ పిరమిడ్. ఇది అంత పూర్వం దాకా ఎప్పుడు ఏ గవర్నమెంట్ సాహసం చేయింది ప్రజలు ఏమి తినాలి, ఎంత తినాలి అనే నిర్దేశించే కార్యక్రమాన్ని ఈ ఫుడ్ పిరమిడ్ ద్వారా ఉన్న ప్రజల జీవనం, ముఖ్యంగా ఆహారపు అలవాట్లని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ విధంగా ఇంతపూర్వం దాకా తింటున్న మాంసాహారం, ఈ డైరీ ప్రొడక్ట్స్ ని ఈ పిరమిడ్ లో అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఈ బేస్ అంతటిని కార్బోహైడ్రేట్ అలాగే పిండి పదార్థాలతో కూడిన ఎన్నో పదార్థాన్ని తీసుకొచ్చి మనకు అంటగట్టింది. వీటికి ఎక్కువ సైంటిఫిక్ స్టడీ లేకపోయినా ఉన్న కొద్ది స్టడీలనే ఎక్కువ ఆధారం తీసుకుని వాటినే భూతాల్లో చూపించి మనకి ఈ మార్పులన్నీ చేసి 1980 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇదే డైట్ ని అవలంబించేటట్టు ఇది ముఖ్యంగా ఎన్నో సైంటిఫిక్ సొసైటీస్ వీటన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ విధమైన వాటిలోనే ఎంతో కమర్షియల్ యాక్టివిటీస్, ఎన్నో ఆయిల్స్, ముఖ్యంగా ఇటువంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫార్చ్యూన్ లాంటి ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి అని మనం నమ్మించి దీనివల్లే మన ఆరోగ్యం బాగుపడుతుందని, దీనివల్లే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని. అక్కడ దాకా నిజమే, కొలెస్ట్రాల్ దాకా తగ్గుతుంది. కానీ ఈ తగ్గిన కొలెస్ట్రాల్ వల్ల మన గుండె జబ్బులు తగ్గుతాయా లేదా అన్నదాన్ని మరిపించేసి కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ మంచివి అని నమ్మిస్తారు. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న అడగవలసింది, కొలెస్ట్రాల్ తగ్గితే గుండె జబ్బులు తగ్గుతాయా తగ్గవా? ఈ క్వశ్చన్ మనం శాస్త్రకారులు కూడా ఎక్కువ మంది అడగట్లేదు. దీనికి సంబంధించిన కొన్ని ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి అన్న డైరెక్ట్ స్టడీస్ చాలా కాలం లేవు. కానీ అటువంటి స్టడీ యాన్సెల్కి అన్న ఆయన ఏదైతే డైట్ హార్ట్ హైపోథసిస్ అని ప్రపోజ్ చేసి ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి అన్న వాటిలో ముఖ్యుడైన ఆయన మొదలుపెట్టిన స్టడీ. ఇది చాలా ఇంపార్టెంట్ స్టడీ. ఇది మినిసోటా కొన్నరీ ఎక్స్పెరిమెంట్ అంటారు. 1968 నుంచి 73 దాకా జరిగింది. ఈ రిజల్ట్స్ 2016 దాకా పబ్లిష్ చేయకుండా దీన్ని తొక్కిపెట్టడం జరిగింది. దీని గురించి కూడా ఎన్నోసార్లు నేను మాట్లాడాను. వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటంటే హైలీ కంట్రోల్ స్టడీ. అంటే మెంటల్ హాస్పిటల్లో ఉండేటువంటి రోగుల్ని, ప్రిజనర్స్ లో ఉండేటువంటి రోగుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చే పూర్తి డైట్ ని కంట్రోల్ చేసి వాళ్ళకి ఏ విధమైన ఆస్కారం లేకుండా ఇంప్రిజెంట్ అయినటువంటి పేషెంట్ ని తీసుకుని ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేసిన స్టడీ. ఇటువంటిది మళ్ళీ ఎథికల్ కమిటీస్ కానీ ఏ సమాజంలో కానీ వీటిని అలౌ చేయలేనటువంటి స్టడీస్ ఇవి. అందుకోసం మళ్ళీ ఎందుకు చేయరు అనే ప్రశ్న ఉద్భవించే అవకాశమే లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఇంకోటి ఈ సిడ్నీ హార్ట్ హైపోథసిస్, ఈ సిడ్నీ డైట్ హార్ట్ స్టడీ, ఈ రెండిట్ల గురించి మనం ముఖ్యంగా చాలాసార్లు మాట్లాడుకున్నా
వీటిలో తేలింది ఏంటంటే మన కొలెస్ట్రాల్ ఎంత తగ్గితే మనకు గుండె జబ్బుల ప్రమాదం అంత ఎక్కువ ఉంది. తర్వాత మనకు ఉన్నటువంటి ఆయుర్దాయం తరిగిపోతుంది. ఆ విధంగానే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అన్న ఈ స్టడీస్ రెండు. వీటిని ఎంత క్లోజ్ గా అబ్జర్వ్ చేసి మనం ఎంతవరకు గుణపాఠాలు నేర్చుకుంటే అంత మంచిది. అట్లాగే ఇంకో ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తింది, కొలెస్ట్రాల్ మన ఆర్టరీస్ లోను వీన్స్ లోను ఒకే విధంగా ప్రవహిస్తుంది. మనం ఎక్కువ సార్లు మన కొలెస్ట్రాల్ మెజర్ చేసేది వీన్స్ లో ఉండే బ్లడ్ ని తీసుకుని, కానీ ఇది ఆర్టరీలో మాత్రమే ఈ ఎథెరోస్క్లెరోసిస్ అని ఈ గుండెకు సంబంధించిన జబ్బులన్నీ ఆర్టరీలో జరిగే మార్పుల వల్లే వస్తున్నాయని గుర్తించాం. అదే కొలెస్ట్రాల్, అదే అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ వీన్స్ లో ఉన్న మనం రోజు మనం చేసే పరీక్షలన్నీ వీనస్ బ్లడ్ తీసుకుని దాంట్లోనే ఎస్టిమేట్ చేస్తున్నా మనకి వీన్స్ లో జరిగేటువంటి మార్పులు ఏవి కూడా ఈ గుండె జబ్బులు వచ్చేటువంటి ఆర్టరీలో జరిగే మార్పులకి దానికి సంబంధం లేదు. ఈ వీన్స్ లో ఉన్నవన్నీ క్లీన్ వెసల్స్ లాగా స్మూత్ ఎండోథీలియం, నార్మల్ బ్లడ్ ఫ్లో. కానీ అదే ఆర్టరీలో వచ్చినప్పుడు ఈ ఎథెరోస్క్లెరోసిస్, ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్, ఈ బ్లడ్ ఫ్లో అడ్డుకోవడము, దీని ద్వారా ఏర్పడిన క్లాట్స్, ఇవి హార్ట్ అటాక్ ముఖ్యమైనది. సో రక్తం ఒకే చోట రెండిట్లోనూ, సిరల్లోను ధమన్లోను అలాగే ఆర్టరీస్ లోను వీన్లోను ఒకటే ఉన్నా మన దుష్ఫలితాలు ఒక ఆర్టరీలో మాత్రమే చూస్తున్నాం. దీన్ని ఇంతవరకు ఏ కొలెస్ట్రాల్ థియరీ కానీ ఈ మిగతా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కానీ ఇవి ఇంత క్లియర్ గా ఎప్పుడు కూడా దీని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరగలేదు. అదే మనం చూసినప్పుడు ఈ వీన్ని వాటిని తీసుకెళ్లి వాటికి ఉన్న న్యాచురల్ పొజిషన్ కాకుండా కృత్రిమంగా మేము కొర్నరీ బైపాస్ సర్జరీ చేసినప్పుడు వీటిని ఈ వీన్స్ ని వాడుకుని దీని ద్వారా రక్తం మళ్లించినప్పుడు వీటిలో కూడా మళ్ళీ ఏ ఆర్టరీలో ఏదైతే వస్తున్నాయో అదే పద్ధతిలో ఇవి కూడా మూసుకుపోతున్నాయి 4-5 ఏళ్లలోనే. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే వీన్స్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాటిలో కొలెస్ట్రాల్ ఎంత ఉన్నా అవి వీన్స్ ఏమీ ప్రమాదానికి గురి చేయట్లేదు. కానీ వీన్స్ ఆర్టరీ పొజిషన్ లోకి వచ్చినప్పుడు అవి అదే ఆర్టరీలో ఉన్నటువంటి ఎటువంటి దుష్ఫలితాలు జరుగుతున్నాయో అవి కూడా వీన్స్ లో జరుగుతున్నాయి. దాన్ని బట్టి అర్థం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది వీన్లోను ఆర్టరీలోను లేని ఇంకొక ఫ్యాక్టర్ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్, ఇంజురీ ఎక్కడైతే ఆర్టరీలో ఉందో అక్కడ కొలెస్ట్రాల్ వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ ఇంజురీ లేకుండా, ఇన్ఫ్లమేషన్ లేకుండా అది ఏవి బ్లడ్ వెసల్స్ ని వాటికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు అవన్నీ మామూలుగానే ఉంటున్నాయి. ఎప్పుడైతే వాటిలో ఇన్ఫ్లమేషన్ కానీ ఇంజురీ కానీ జరిగినప్పుడు ముఖ్యంగా ఆర్టరీలో జరిగే ఇంజురీ అంతా బ్లడ్ ప్రెషర్ జరుగుతుంది. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మన కొలెస్ట్రాల్ ఒక్కదాన్ని తగ్గించడంలోనే ఎక్కువ పాటుపడుతున్నాం. సో ఈ విధంగా మనకు తెలియవస్తుందంటే కొలెస్ట్రాల్ హీరో, నాట్ ఎ విలన్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ కొన్ని స్టడీస్ లో మనకు తెలిసిందంటే కొలెస్ట్రాల్ మన జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి మొదలవుతుంది. అలాగే ఈ కొలెస్ట్రాల్ హెల్ప్స్ రిపేరింగ్ ఇంజరీ, అంటే ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని తగ్గించడం కోసం మాత్రమే కొలెస్ట్రాల్ అక్కడ ఉంటుంది. కానీ దాన్ని ఈ రకమైన ఎథెరోస్క్లెరోసిస్, ఈ ఆర్టరీలో ఉండే పూడికల్ని ఇది కలిగించదు అని చెప్పే స్టడీలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని మనం పిలుస్తూ దీనివల్ల మనకి హాని జరుగుతోంది, దీన్ని ఎట్టి పరిస్థితులైనా తగ్గించాలి అని కంకణం కట్టుకుని ఏదో విధంగా ఏదో మందులు వాడి పూర్తిగా ఈ సాచురేట్ ఫ్యాట్స్ అని మానేసేసి ఇట్లా ఎన్నో రకరకాల జీవన శైలిని మార్చుకుని స్మోకింగ్ మానేసి ఇట్లా చేసినా గానీ ఈ కొలెస్ట్రాల్ లో ఉన్నటువంటి ఒక భాగం స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అది తగ్గించినంత వరకు ఆ ఫ్రాక్షన్ మనం ఎక్కువ సార్లు మెజర్ చేయట్లేదు. ఈ ఉన్నటువంటి గుండె సంబంధించినటువంటి ఈ మృత్యువతన పడే వాళ్ళని తగ్గించలేము. తర్వాత ఈ కొర్నరీ ఆర్టరీలో ఉన్నటువంటి ఈ బ్లాక్స్ ని కానీ వీటిని కూడా మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి వాటిలో కానీ ఇన్ని తార్కాణాలు ఉన్నా ప్రతి గుండె జబ్బు వచ్చిన ప్రతి పేషెంట్కి 100 మంది తీసుకుంటే దాంట్లో 95 మందిని ఈ స్టాటిన్స్ అనేటువంటివి కొలెస్ట్రాల్ అనే దాన్ని తగ్గించే ప్రయత్నమే చేస్తూ వచ్చాం గత 30 ఏళ్ళ నుంచి. దీంట్లో వల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు కనపడకపోయినా దీనివల్లే మనకి
శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని నమ్మిస్తూ ఈ డ్రగ్ మాత్రమే వాడుతూ కొన్ని బెనిఫిట్స్ లేవని కాదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఉన్న బెనిఫిట్స్ రోజుగా మనం ఈ గణాంకాలన్నీ చూసినప్పుడు మనకు తెలియవలసింది ఏంటంటే సీరం కొలెస్ట్రాల్ రిస్క్ ప్రిమెచ్యూర్ డెత్. ఈ ప్రిమెచ్యూర్ డెత్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల జరిగే దానికి ఈ రిలేషన్షిప్ కొలెస్ట్రాల్ కి ఏమిటి అని చూసినప్పుడు పెద్ద ఎక్కువ తేడాలు వాడిన వాళ్ళకి వాడని వాళ్ళకి కూడా పెద్ద ఎక్కువ కనపట్లేదు. ఈ ఎంత సీరం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి అటువంటి వాటిలో వచ్చేటువంటి వాటిలలో గుండె జబ్బులు వస్తాయని నమ్మినప్పుడు మనం ఆ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఇదే ముఖ్యంగా మనం చూస్తే ఒక ఎటర్వోస్టాటిన్ అని కొలెస్టరమైన్ అని అంతకుముందు మొట్టమొదటి డ్రగ్ దీన్ని ప్రవేశపెట్టారు కొలెస్ట్రాల్ తగ్గించడానికి. ఈ స్టాటిన్ కన్నా ముందు ఉండాలి కొలెస్టరమైన్. దీంట్లో ఒక 100 మందిని మనం ఈ డ్రగ్ ఇచ్చి 100 మందికి ఈ డ్రగ్ ఇవ్వకుండాను మనం పరీక్ష చేసినప్పుడు ఈ మందు లేకుండా ఉన్న వాళ్ళల్లో 100 మందిని మనం చూసినప్పుడు, అలాగే ఈ మందు వాడిన వాళ్ళ ఒక 100 మంది చూసినప్పుడు వాళ్ళలో ఎన్ని హార్ట్ అటాక్స్ వచ్చాయి అన్నది ఒక 5-6 ఏళ్ళు మనం గుర్తించినప్పుడు ఈ తేడా 1.6% వర్సెస్ 2%. 2% ఏ మందులు వాడకుండా ఉన్నప్పుడు వచ్చిన హార్ట్ డెత్స్. అలాగే ఈ మందులు వాడిన తర్వాత వచ్చినటువంటి హార్ట్ అటాక్స్ 1.6%. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ 0.4%. దీన్ని ఏ విధంగా చూపించారంటే గణాంకాల్లో దీన్ని రిలేటివ్ రిస్క్ అంటారు, ఇది అబ్సల్యూట్ రిస్క్. అబ్సల్యూట్ రిస్క్ గా చూస్తే 0.4% ఈ మందులు వాడిన వాళ్ళలో బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పింది. ఏ మందులు అంటే ఏ ఇంటర్వెన్షన్ లేకుండా ప్లాసిబో అంటే దాని గురించి కూడా కొద్దిసేపట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గ్రూప్ కి ఈ మందులు వాడిన గ్రూప్ కి చూసింది అబ్సల్యూట్ రిస్క్ తగ్గింది 0.4%. దాన్ని మనం 24% రిలేటివ్ రిస్క్ అని చెప్పి దీన్ని ప్రొజెక్ట్ చేసి ఈ మందులు వాడడం వల్ల జరిగే ఉపయోగము కొలెస్ట్రాల్ తగ్గడమే. ఇది కూడా హార్ట్ అటాక్ తగ్గిస్తుందని కూడా లేదు, ఒక్క కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అట్లాగే దీనికోసం ఇంకొక రకం మందు, దీనిలో ఉన్న అడ్వాన్స్డ్ మందు మనం కనిపెట్టి అటర్వోస్టాటిన్ అంటారు. ఈ అటర్వోస్టాటిన్ ఫైజర్ కంపెనీ ఇటువంటి వాళ్ళందరూ తయారు చేశారు దీన్ని మొట్టమొదటిసారిగా. లిపిటార్ స్టడీ అన్నది దీన్ని కండక్ట్ చేసి దీంట్లో ఇటువంటి రిస్క్ రిలేటివ్ రిస్క్ 36% తగ్గుతుంది. అందుకోసం అని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇది కూడా హార్ట్ అటాక్ తగ్గిస్తుందని కాదు, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ గా ఇది హార్ట్ అటాక్స్ ని కూడా తగ్గిస్తుంది అన్న నమ్మకంతో మనం 36% తగ్గుతుంది కాబట్టి ఇది అందరూ వాడాలి అని చెప్తూ వచ్చాం. కానీ అబ్సల్యూట్ రిస్క్ చూసినట్టయితే ఇక్కడ కూడా ప్లాసిబోను లిపిటారు ఇచ్చిన వాళ్ళల్లో 1.1% ఉంది. ఇందాక వాడిన కొలెస్ట్రాల్ లో 0.4% ఉంటే దీంట్లో ఉన్నటువంటి ఈ అట్కారు లేదా లిపిటారు వీటిలో వాడినప్పుడు 1.1%కి ఇది ఉపయోగపడింది. కానీ ఈ 1.1%ని రిలేటివ్ రిస్క్ గా మార్చి దీన్ని 36%గా మనకి గణాంకాల్లో చూపించడం జరిగింది. అందుకోసమని దీని మీద ఎక్కువ మనకి మమకారం పెరిగి అందరికీ కూడా ఈ లిపిటార్ అనే మందుని ఎక్కువ మంది చేత వాడించడం జరిగింది. అలాగే ఇది వాడిన 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాములు, 40 మిల్లీగ్రాములు, 80 మిల్లీగ్రాములు, ఈ 80 మిల్లీగ్రాములు వాడిన వాళ్ళకి ఇవన్నీ కూడా హార్ట్ అటాక్స్ తగ్గాయని కాదు, ఎక్కువ డోసులు కూడా చేసి మనం కొలెస్ట్రాల్ ఎంత ఉంది, వాళ్ళ ముందు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది, అటువంటి వాటిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 కన్నా తగ్గించడమే ముఖ్యోద్దేశంగా పెట్టుకుని ఈ డోసులు పెంచుకుంటూ వెళ్ళి మనం వీటిని తగ్గించడం మొదలుపెట్టాం. కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్ 3%కే దీని 36% అని మన గణాంకాలు చూపించి ఎంతో మంది మెడికల్ పీపుల్ కూడా, హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ఈ గణాంకాల లోతుకి వెళ్లకుండా ఈ పైపైన కనపడే 36% ఉపయోగాన్ని చూసి మనం ఈ మందులు కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అలాగే యాక్చువల్గా వాళ్ళు చెప్పవలసింది 1%కి మాత్రమే దీని బెనిఫిట్ అబ్సల్యూట్ రిస్క్ రిడక్షన్ అని చెప్పవలసింది పోయి దాన్ని 36% బెనిఫిట్ ఉందని రిలేటివ్ రిస్క్ అనే ఒక కొత్త స్టాటిస్టికల్ సూత్రాన్ని తీసుకొచ్చి వీళ్ళు దీన్ని ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే వీటన్నిటినీ కూడా ఎంతో కూలంకషంగా ఒరిజినల్ మెటీరియల్స్ అన్ని, ఆ ఒరిజినల్ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న వాటిని ఈయన ఒక న్యూరో సైంటిస్ట్, ఈయన ఒక పిహెచ్డి డాక్టర్, మెడికల్ డాక్టర్ కాదు, ఈయన స్టాటిస్టికల్ దాంట్లో చాలా ముఖ్యంగా ఎక్కువ కృషి చేసి వీటన్నిటిని ఏ విధంగా
ఆయన కూడా పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. ఆయన కూడా స్టాటిన్స్ వాడమన్నప్పుడు ఆయన చూసినటువంటి ఎన్నో నష్టాలు ఆయన్ని వాడించకుండా ఆపి దీన్ని వాడకపోవడం వల్ల వచ్చే లాభాలు నష్టాలు తెలుసుకోవడానికి ఎన్నో రకరకాల స్టడీస్ చేసి ప్రజల ముందు ఈయన ఉంచారు. ఈయన చేసినటువంటి ఎన్నో స్టడీస్ ప్రకారమే మన దీంట్లో జరిగే జిమిక్స్ అన్ని తెలుస్తూ వచ్చాయి. అట్లాగే ఇప్పుడు కూడా చాలా ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్నది ఈ రోజువాస్టాటిన్ జూపిటర్ స్టడీ. దీని గురించి ఎంతో మంది ఇదే కోట్ చేస్తూ ఈ స్టాటిన్స్ ఈ రోజువాస్టాటిన్ వాడడం వల్ల మీ గుండె జబ్బులన్నీ తగ్గిపోతాయి, ఇది వాడకపోతే ఎక్కువ మంది గుండె జబ్బులతో చచ్చిపోతారు అని నమ్మించి ఎంతో మందిని ఈ రోజు కూడా ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రతిరోజు ఈ మందులు వాడుతున్నారు. దీనివల్ల వచ్చే బిజినెస్ ఫార్మా ఇండస్ట్రీకి మోర్ దాన్ $1 trillion. $1 trillion అంటే చిన్నది కాదు. అంత లాభంతో కూడుకున్న ఈ మందుని దీన్ని రక్షించుకోవడానికి ఫార్మా ఇండస్ట్రీ ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనందరినీ నమ్మించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడు చేస్తున్న ఒరిజినల్ స్టడీ ఒక 5 ఏళ్లకి డిజైన్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఫలితాల్ని ఎన్నో తారుమారు చేసి ఈ రోజువాస్టాటిన్ వాడడం వల్ల మనకు ఉపయోగం ఉంది అని నమ్మించే స్టడీ జూపిటర్ స్టడీ. దీంట్లో ఉన్నది కూడా రిలేటివ్ రిస్కే. దీంట్లో కూలంకషంగా వాళ్ళు చేసిన మందులు, వాళ్ళు చేసినటువంటి స్టడీ యొక్క రిజల్ట్స్ చూసినప్పుడు ఈ స్టడీ 5 సంవత్సరాల కోసం ప్లాన్ చేసిన స్టడీ ఒక 2 ఏళ్లకే దీన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కారణం దానికి ఈ వాడడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఎంతో మంచిది కాబట్టి 5 ఏళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు కాబట్టి వీళ్ళల్లో వచ్చేటువంటి ఈ ప్లాసిబో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కాకుండా వాడిని ఆపి పెట్టడం వల్ల వాడికి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి ఎథికల్ గా మేము దీన్ని 5 ఏళ్ళు కాకుండా 2 ఏళ్లలోనే ముగించి ఈ కంక్లూజన్ మేము ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఏం జరుగుతుంది అని మీకు చూపిస్తున్నాం అని చెప్పి ఈ స్టడీ ఇక్కడతో ఆపవలసింది కాకుండా ఈ 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తే ఎన్ని లాభాలు ఉంటాయి అనే ఎక్స్ట్రాపులేట్ చేసిన గ్రాఫ్ లో దాన్ని 44% దాకా దాన్ని తగ్గుతున్నాయి అని మనకి నమ్మించారు. అదే యాక్చువల్ గా చూసినట్టయితే ఈ గ్రాఫ్ యొక్క స్కేల్ ని మార్చారు. ఇందాక చూసిన చూస్తే 0.0, 0.02, 0.08. అదే అసలు యాక్చువల్లీ వాళ్ళు మెజర్ చేయవలసినవన్నీ కూడా 0.2, 0.4, 0.6 ఈ 1 స్కేల్ దగ్గర తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళినట్టయితే ఈ ప్రయోజనాలు నష్టపోయిన వాళ్ళ సంఖ్య ఇక్కడెక్కడ ఉంటుంది. దాన్ని 5 ఏళ్ళు ప్రోగ్రామ్ చేసినా గానీ ఈ దీంట్లో వచ్చే ఫలితాలు ఎక్కువ కనపడలేదు. కానీ ఈ స్కేల్ ని మార్చడం వల్ల మనందరికీ అర్థమైందంటే ఈ డిఫరెన్స్ ఇది ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఇది అందరం కూడా తొందరగా నమ్మగలిగే. ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అది వాడకపోవడం చాలా దురదృష్టకరం, చాలా మంది నష్టపోతారు అన్నది ఈ గ్రాఫ్ చూపించడం. అట్లాగే మీరు చూసినట్టయితే ఒక క్లీవ్లాండ్ క్లినిక్ ప్రపంచంలో మక్క హార్ట్ డిసీజ్ లాంటి దీంట్లో ఉన్న చీఫ్ కార్డియాలజిస్ట్ ఆ రోజున ఉన్న స్టీవెన్ నిస్సన్స్ ఈయన చెప్పింది ఏంటంటే ఇది ఒక బ్లాక్ బస్టర్. దీంట్లో ఉన్నటువంటి పెన్సిలిన్ తర్వాత ఇంత గొప్ప మందు ఇంకోటి కనుక్కోలేదు. తర్వాత మనం తీసుకునేటువంటి ప్రతి ఇంటికి కూడా మనం ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా నీళ్లలో కలిపి ప్రతి వాళ్ళకి సప్లై చేయవలసినంత అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ కొలెస్ట్రాల్ తగ్గకపోతే ప్రతి వాళ్ళకి ఈ రిస్క్ 60 ఏళ్ళు వచ్చేప్పటికి ఉంటుంది. అందుకోసం మనం దీనికోసం నివారణ ఉపాయాల్లో మనం తాగే మంచినీళ్ళలో కలిపి ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే ఈ రోజువాస్టాటిన్ ఇవ్వండి అన్నంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేశారు స్టీవెన్ నిస్సన్. ఇదే ఈ రోజు కూడా చాలా మంది కార్డియాలజిస్టులు, ఇది క్లీవ్లాండ్ క్లినిక్ నుంచి వచ్చింది కాబట్టి ఎంతో మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇదే సూత్రాన్ని నమ్ముతూ ఈ రోజు కూడా మన రోజువాస్టాటిన్ ని ఇవ్వడం జరుగుతోంది. దీంట్లో చూసినట్టయితే ఈ జూపిటర్ స్టడీలో ఈ ప్లాసిబో కంట్రోల్ కి ఈ రోజువాస్టాటిన్ కి చూసినప్పుడు ఈ వీటిలో ఉన్న తేడా, దీంట్లో ప్లాసిబోలో 97.2% హార్ట్ అటాక్ రాలేదు. అలాగే రోజువాస్టాటిన్ లో వాడే వాళ్ళలో ఈ డిఫరెన్స్ 2 కలిపి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఈ లేని వాళ్ళకి చూస్తే 1.2 డిఫరెన్స్ ఉంది. ఈ డ్రగ్ వాడడం వల్ల అబ్సల్యూట్ గా బాగుపడిన వాళ్ళు 1.2% ఉంది. ఈ మాత్రం స్టాటిన్ ఈ ఉపయోగం లేదని చెప్పట్లేదు, స్టాటిన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి.
కానీ ఈ 1.2% ఉపయోగపడింది అన్నదాన్ని చెప్పకుండా 44% మందికి ఉపయోగపడింది అన్నది ఈ రిలేటివ్ రిస్క్ అని చెప్పడం వల్ల, దీనివల్ల ఎక్కువ మంది దీన్ని నమ్మారు. 44% తగ్గుతోంది కాబట్టి, అంటే ఇద్దరిలో ఒకరికి ఇది ఉపయోగపడుతోంది కాబట్టి దీన్ని ఈ మందు వాడడం మంచిది అని చాలా మంది దీన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అలా కాకుండా స్టాటిస్టిక్స్ ని మనం నెంబర్ నీడెడ్ టు ట్రీట్ అన్న దాంతో మనం కనుక కనిపెట్టగలిగితే ఎంతమందికి ఎన్నేళ్లు వాడితే ఈ మందులు ఒక హార్ట్ అటాక్ తగ్గుతుంది అని, ఇది ముఖ్యంగా అబ్సల్యూట్ రిస్క్ కన్సిడర్ చేస్తూ ఎంతమందికి ఎంత ఉపయోగము ఈ స్టాటిన్స్ వాడితే అన్నటువంటిది చాలా మంది రేషనల్ థింకర్స్, ఎంతో మంది ఈ స్టాటిన్స్ ని ఇవంత ఉపయోగం లేదు అన్న అనుభవం ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఈ విధమైన క్యాలిక్యులేషన్స్ రీఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం మనకేమర్థం అవుతుందంటే స్టాటిస్టిక్స్ అన్నవి ఎవరు బలంగా ఉంటే, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి స్టాటిస్టిక్స్ లో ఎన్ని అబద్ధాలైనా నిజాలను నిరూపించవచ్చు. ఇదే మార్క్ ట్వైన్ ఏం చెప్పారంటే, దేర్ ఆర్ లైస్, దేర్ ఆర్ డామ్ లైస్ అండ్ దెన్ దేర్ ఆర్ స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ ని అత్యంతకరమైన ఈ అబద్ధాలు చెప్పే దాంట్లో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి చూపించారు. ఈ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఎవరికి ఎంత ఎక్కువ ఉంటే అంత అబద్ధాలని నిజాలుగా చూపించే శక్తి ఉంటుంది అని చెప్పేటువంటి ఒక సెటైరికల్ గా చెప్పిన స్టాటిస్టిక్స్ కొద్దిగా అండర్మైన్ చేసిన స్టాటిస్టిక్స్ అంత తక్కువగా అబద్ధాలతో పూర్తిగా నిండలేదు. అది అందరూ ఎలా వాడుకుంటున్నారో దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్ గా ఫైర్ లాంటిది ఉంది. ఫైర్ ఎంతో ఉపయోగం, మనకి అన్నం వండుకోవచ్చు, దానివల్ల వచ్చేటువంటి ఇంజిన్ నడుపుకోవచ్చు, రైళ్లు నడుపుకోవచ్చు, ఇలా ఎంతో శక్తివంతమైనది ఫైర్. కానీ అడవులు తగలబెట్టడము, ఇళ్లు తగలబెట్టడము కూడా దాన్ని వాడుకోవచ్చు. సో ఎవరు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు స్టాటిస్టిక్స్ అన్న దాన్ని ఇంపార్టెంట్, కానీ దాన్ని తీసుకెళ్లి స్టాటిస్టిక్స్ నే మొత్తం ఇది తప్పుడు సైన్స్ అని చెప్పడం కన్నా దాన్ని ఎవరు ఎలా వాడుకుంటున్నారు అన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. దీని మీద కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ రావడానికి ఈ మార్క్ ట్వైన్ అన్న ఆయన ఈ విధంగా మనం చెప్పినప్పుడు కానీ ఎక్కువ మంది స్టాటిస్టిక్స్ గురించి ఆలోచించలేదు. అలాగే చూసినట్టయితే ఎన్నో రీసెర్చ్ స్టడీస్, ముఖ్యంగా ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అంటారు, వీటిని యానిమల్స్ లో చేస్తారు, ముఖ్యంగా ర్యాట్స్ లో కానీ, అలాగే మిగతా జంతువులు ఈ ఉడతల్లో కానీ, ఇలాగే మనకి దగ్గరగా ఉన్న సంబంధించినటువంటి యానిమల్స్ లో స్టడీస్ చేసేవి. అలా కాని పక్షంలో హ్యూమన్ సెల్స్ ఉంటాయి కొన్ని, అలాగే యానిమల్ సెల్స్ ఉంటాయి, ఐసోలేటెడ్ సెల్స్. ఈ యానిమల్ మొత్తం అన్నింటిని కూడా సాక్రిఫైస్ చేయకుండా వాటిలో ఉన్న కొన్ని టార్గెట్ సెల్స్ ఉంటాయి, వాటిలో తీసుకుని ఈ ఐడియల్ కండిషన్ లో ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు చేసే వాటిని ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అంటారు. మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ స్టడీస్ ద్వారా వస్తుంది. అలాగే అబ్జర్వేషన్ స్టడీస్ అని పాపులేషన్ బేస్ చేసుకుని, వీటిలో ఎవరో పెద్ద మనం ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ కున్నంత ఎవిడెన్స్ ఉండదు, కానీ ఓవరాల్ పాపులేషన్ కొన్నేళ్లు అదే పద్ధతిలో వాళ్ళు కంటిన్యూ చేస్తే వాటిని ఏ విధంగా బిహేవియర్ ఉంది, వాళ్ళందరినీ మనం ఏమి కంట్రోల్ చేయము, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళని 2-3 గ్రూపులుగా డివైడ్ చేసుకుని, కొంతమంది సిగరెట్ తాగిన వాళ్ళని, సిగరెట్ తాగని వాళ్ళని, కొంతమంది న్యాచురల్ గా సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ తాగని వాళ్ళని, తాగిన వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ చూడడం, ఇవన్నీ కూడా పాపులేషన్ స్టడీస్ అంటారు. అలాగే కొంతవరకు ఈ శాకాహారంలో, మాంసాహారం వాళ్ళు మనం తీసుకోమంటే తీసుకోవడం కాదు, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకుని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళలో జరిగే మార్పులు మనం సమాజంగా ఏం జరుగుతున్నాయి అని అబ్జర్వ్ చేసేటువంటి స్టడీస్ ని అబ్జర్వేషన్ స్టడీస్ అంటారు. వీటికి అంత ప్రాముఖ్యత మరీ ఎక్కువ ఉండదు, కానీ డెఫినెట్ గా ఇవి కూడా మనకి అండర్స్టాండింగ్ కి, జరిగేటువంటి రీసెర్చ్ కి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా హైపోథసిస్ టెస్టింగ్ అంటే దేని గురించి మనం ఆలోచించాలి, దేని గురించి ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే దానికి ఉపయోగపడే వాటిని అబ్జర్వేషన్ స్టడీస్ అంటారు. అలాగే ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీస్ అంటారు. దీంట్లో కూడా పూర్తిగా మనం మనుషుల మీద చేస్తారు. క్లినికల్ ట్రయల్స్ అంటే ఇవే. అంటే ఒక 400 మందిను దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఈ ర్యాండమైజ్ కంట్రోల్స్ అంటే వీటిలో ఒక 200 మందిని మన సబ్జెక్ట్స్ ని ఎంచుకుని, అందరికీ అవే డిసీజులు ఉంటాయి, అవే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళలో 200 మందిని ఎంచుకుని దాంట్లో ఒక 100 మందికి కంట్రోల్ గ్రూప్ అంటారు. వీళ్ళలో మనకు ఉన్నటువంటి రోజువాస్టాటిన్ లాంటి జూపిటర్ స్టడీ ఈ విధంగా చేసింది. ఒక 100 మందికి రోజువాస్టాటిన్ ఇవ్వకుండా దాని బదులు చాక్ పౌడరో లేకపోతే ఒక ఫేక్ డ్రగ్
అసలు దాంట్లో ఏ మందు లేనటువంటి ప్లాసిబో అంటారు. దీన్ని ఒక 100 మందికి ఇస్తారు. అట్లాగే ఇంటర్వెన్షన్ గ్రూప్ అన్న దాంట్లో ఇంకో 100 మందిని దీంట్లో ఇదే గ్రూప్ లో ఉన్న వాళ్ళని తీసుకుని దాంట్లో ఈ డ్రగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ దీన్ని ఒక 100 మందికి ఇస్తారు. దీంట్లో ఒక 100 మందిలో డ్రగ్ ఇవ్వడం, ఒక 100 మందిలో డ్రగ్ ఇవ్వకపోవడం. ఈ రిజల్ట్స్ ని దీంట్లో ఎంతమందికి మనం అనుకున్న టార్గెట్ పాపులేషన్ లో ఎంతమందికి ఈ జబ్బు సోకలేదు, ఎంతమందికి హార్ట్ అటాక్స్ లేదు, ఈ ప్లాసిబో అన్న దాంట్లో ఇచ్చినప్పుడు కూడా వీటిలో గనక 100 మందిలో 5గురికి కన్నా తక్కువ ఉంటే కొంతవరకు సిగ్నిఫికెన్స్, దాన్నే పి వాల్యూ అంటారు. 0.05 ఇది కనుక స్టాటిస్టికల్ లో కడతారు దీన్ని. ఈ 0.05 ఉన్నట్టయితే ఈ మందు ఇచ్చిన తర్వాత ఇది సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. అంటే 100కి 95 మంది కన్నా తక్కువ మందికి ప్రభావం చూపిస్తే అప్పుడు మనకి హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తే ఈ మందులు వాడినప్పుడు 100కి 95 మంది కన్నా ఎక్కువ మంది ఉపయోగపడాలి. అలా కాని పక్షంలో ఈ మందు ఉపయోగం ఉంది అని నమ్మరు. అందుకోసం ఆ రిజల్ట్స్ ని ఏ విధంగా చూపిస్తున్నాం, ఈ పి వాల్యూ ఎక్కడ వచ్చింది, అలాగే తప్పులు జరిగిన సక్సెస్ జరిగిన ఈ పి వాల్యూని బట్టే మనం ఆ పర్టికులర్ డ్రగ్ కానీ ఆ పర్టికులర్ ఫ్యాక్టర్ కానీ ఈ జబ్బు కారణభూతం అవుతోంది అనే స్టాటిస్టిక్స్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతే మనం నిర్ణయాలు తీసుకుంటాం. మన అబ్జర్వేషన్ ఏదో 100 మంది చేసాము, మాకు తెలిసిన వాళ్ళందరికీ ఉపయోగపడింది, అందుకోసం ఇది మంచిదే అని యావరేజ్ క్లినిషియన్ అనుకుంటారు. కానీ ఇటువంటి టెస్టులు, విగ్రస్ టెస్టులు చేయకపోతే మామూలుగా ఉండేటువంటి డాక్టర్లకు కానీ మామూలుగా ఉండేటువంటి ఎంతో మంది హెల్త్ కేర్ వర్కర్స్ కి ఈ అవగాహన లేనప్పుడు వాళ్ళకు కొద్దిపాటి అనుభవంలో కొద్ది మందికి ఉపయోగపడితే అందరికీ ఉపయోగపడుతుందని దాన్ని అలా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. దీన్నే మా ఎక్స్పీరియన్స్ అని అంటారు. ఎక్స్పీరియన్స్ అన్నది చాలా బయాస్డ్ ఒపీనియన్. ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ కాకుండా ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, గణాంకాలు తీసుకుని దీని ప్రకారం ఇది నిరూపించబడిందని చెప్పినప్పుడు మాత్రమే మనకి ఉపయోగం జరుగుతుంది. సో అటువంటిది నెంబర్ ట్రీటెడ్, ఇది తర్వాత అబ్సల్యూట్ రిస్క్ అంటే ఏంటి, ఈ రిలేటివ్ రిస్క్ అంటే ఏంటి తెలియడానికి దిస్ ఈస్ ద గైడ్. అబ్సల్యూట్ రిస్క్ అంటే నెంబర్ నీడెడ్ టు ట్రీట్, ఎంతమందికి ఈ మందులు ఇచ్చి ఎంతకాలం వాడితే ఈ డ్రగ్ యొక్క ఉపయోగం ఉంటుంది. ఏదో ఒక మందు వాడితే యాంటీబయాటిక్ లాగా వెంటనే మనకు కనపడేటువంటి ప్రయోగాలు, దాని ఫలితాలు ఉండవు. చాలా కాలం వాడితే తప్ప ఈ స్టాటిన్స్ అన్నవి ఇది నిజంగా గుండె జబ్బులు రాకుండా ఆపుతోందా లేదా అని తెలియదు. అలాగే ఈ అబ్సల్యూట్ రిస్క్ అన్నది తెలియడానికి ఈ 2 గ్రూపుల్లో ఎంతమందికి బెనిఫిట్ అయింది, ఎంతమందికి బెనిఫిట్ కాలేదు అని చూసినప్పుడు దాన్ని ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ఏంటంటే ఈ అబ్సల్యూట్ టెక్స్ట్ ని, అబ్సల్యూట్ రిస్క్ ని మనం కనిపెట్టి దాన్ని ఈవెంట్ రేట్ అంటారు. అంటే ఎంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది, ఆ హార్ట్ అటాక్ కాకుండా హార్ట్ అటాక్ లాంటి ఈసీజీలో చేంజెస్ కానీ ఎంజైమ్స్ లో చేంజెస్ కానీ అవి ఉన్నా కానీ ఈవెంట్నే మనం గుర్తించాలి. సో అటువంటివన్నీ కలిసినప్పుడు ఆ వచ్చిన ఫిగర్ ని మనకి అబ్సల్యూట్ రిస్క్ ని అది 0.05 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఉపయోగం. అలాగే ఇటువంటి నెంబర్ రావడానికి ఆ పేషెంట్లు ఎంతకాలం ఎంత తీసుకుంటే అప్పుడు ఇది ఉపయోగం అని కనిపెట్టేటువంటివి. వీటినే ఈ స్టాటిన్స్ కి అప్లై చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే స్టాటిన్స్ వాడినప్పుడు జరిగే నెంబర్ నీడెడ్ టు ట్రీట్ తెలిసినప్పుడు మనకి ఇవన్నీ జరుగుతాయి. అటువంటి వాటిలో కామన్ గా అందరూ వాడే మందులు ఎటర్వాస్టాటిన్ లిపిటార్ అని, సిమ్వోస్టాటిన్ జోకార్ అని, రోజువాస్టాటిన్ క్రస్టార్ అని, మీతో కూడా వాడతారు. ఇవి అంత ఎక్కువ పాపులర్ కాదు. పెర్వాస్టాటిన్, లోవాస్టాటిన్ ఇవేవో కొన్ని ఈ మందులు వాడకూడని పరిస్థితులు ఉన్నప్పుడు ఇవి కూడా వాడతారు. కానీ ముఖ్యంగా మన దేశంలో వాడుతుంది ఎటర్వాస్టాటిన్, సిమ్వోస్టాటిన్, రోజువాస్టాటిన్. వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఎటర్వాస్టాటిన్ అనేది ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఎవరికి ఏ జబ్బు ఉన్నట్టు లేనటువంటి వాళ్ళకి, మామూలు ప్రజానీకంలో హార్ట్ అటాక్ రాకుండా వాటిని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. అలా సెకండరీ ప్రివెన్షన్ దేనంటారంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి లేకపోతే ఒక ఈవెంట్ జరిగి ఒక ఈసీజీలో చేంజెస్ వచ్చి తర్వాత వాళ్ళకి సీరియస్ హార్ట్ అటాక్ రాకుండా ఉండేదాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ఈ రెండింటికి కొంచెం చిన్న తేడాలున్నా ఈ 2 కూడా హార్ట్ జబ్బులు రాకుండా ఉపయోగపడేటువంటి స్ట్రాటజీలో ఈ మందులు ఉపయోగపడతాయి. దీనికోసమని ఈ స్టడీలో ఈ మందు వాడి యాస్కాట్ అనే ఒక ట్రయల్ చేసి దీనివల్ల ఎంతవరకు ఉపయోగము అని కనిపెట్టినప్పుడు అబ్సల్యూట్
రిస్క్ రిడక్షన్ అనేది 3%కి ఉపయోగపడుతుంది. అంటే ఈ మందులు వాడడం వల్ల ఒక 100 మంది వాడితే ఒక 97 మందికి కాకుండా 3% ఎక్కువ కాలం బతికారు. దీన్నే ఎంతకాలం వాడితే మనకు ఉపయోగం అంటే 33 పేషెంట్లు ఒక 2 ఏళ్ల పాటు దాన్ని వాడితే అప్పుడు ఒక పేషెంట్కి ఇది ఉపయోగం ఉంటుంది. అంటే 33 మంది వాడితే ఈ 32కి ఏం ఉపయోగం ఉండదు. ఈ వాడిన ఒక్క పేషెంట్కే అర్థమవుతుంది. ఇంకా దీని విపులంగా గ్రాఫ్లో నేను చూపిస్తాను. అలాగే ఈ సింవాస్టాటిన్ ఇది వాడిన వాళ్ళలో 25 పేషెంట్లు వాడితే 2-3 ఏళ్ళు మీకు దీంట్లో జరిగే ఫలితం ఒకళ్ళకి హార్ట్ అటాక్ ప్రివెంట్ కాబడదు. సో అట్లాగే రోజువాస్టాటిన్ ఇది 25 మంది పేషెంట్లు వాడితే ఒకళ్ళకి హార్ట్ అటాక్ తగ్గే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా ఇటువంటి పెర్వాస్టాటిన్, ఇటువంటి లోవాస్టాటిన్ వీటన్నిటికీ కూడా క్యాలిక్యులేట్ చేసి మనం కనిపెట్టింది ఏంటంటే అబ్సల్యూట్ రిడక్షన్ నెంబర్ ట్రీటెడ్. ఎటర్వాస్టాటిన్కి ఒక 3 హార్ట్ అటాక్స్ తగ్గించాలంటే 33 మంది ఈ మందులు వాడితే ఒక 3-4 ఏళ్ల పాటు అప్పుడు వీళ్ళలో తగ్గుతుంది. అప్పుడు ఈ ముగ్గురికి ఉపయోగపడుతుంది, మిగతా ఉన్న 30 మందికి ఉపయోగపడదు. అట్లాగే సింవాస్టాటిన్ వాళ్ళకి 25 మంది వాడితే దాంట్లో 4 హార్ట్ అటాక్ తగ్గే అవకాశం ఉంటుంది. అసలు అబ్సల్యూట్గా ఉపయోగం లేకపోతే ఈ మందులు ఏమి ఇవ్వరు. వీటి వల్ల కొంత ఉపయోగం ఉంది, కాదని మనం అనట్లేదు. కానీ ఎవరికి ఎంతకాలం వాడాలి, దీనివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, 25 మందిలో మిగతా 21 మందికి కూడా ఈ డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవి మాత్రమే మిగులుతాయి, కానీ ఈ హార్ట్ అటాక్ తగ్గే అవకాశం ఉండదు. అందుకోసమని వీటి గురించి విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే ఇవన్నీ కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఈ మజిల్ పెయిన్స్, మజిల్ ఇన్ఫ్లమేషను, అలాగే ఒక్కొక్కసారి మజిల్ యొక్క ఎంత నష్టం వస్తుందంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, ర్యాపిడోమయోలైసిస్ అనేది ఇటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా తక్కువ ఇది, ఊరికే మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఇది 5-4% మజిల్ పెయిన్స్ ఉన్న ఏరియాలో ఇది 0.1% కన్నా తక్కువ ఈ కాంప్లికేషన్ వస్తుంది. కానీ కొద్దిమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం వీటిని కూడా మనం నోట్ చేసి వీటిలో ఎంతమందికి ఈ నష్టాలు వస్తున్నాయి అన్నది మనం గుర్తించినప్పుడు, ఇంక్లూడింగ్ మెమరీ లాస్, అదే ఉపయోగం లేకుండా ఆ 21 మందిలోనూ ఈ రోజువాస్టాటిన్ వాడి ఈవెన్ 1% కూడా ఈ మెమరీ కనుక పోయి కన్ఫ్యూజన్ ఇటువంటి మిగిలితే ఈజ్ ఇట్ వర్త్ వైల్ టేకింగ్ బై 25 పీపుల్ ఆర్ నాట్ అన్నది మేజర్ క్వశ్చన్ ఇక్కడ. సో అటువంటివన్నీ మనం చూసినప్పుడు స్టాటిన్స్, కొరోనరీ ఆర్టరీ డిస్క్, దీనివల్ల వచ్చే పొటెన్షియల్ రిస్క్ ఇవన్నీ కూడా మనం గుర్తించినప్పుడు ఈయన ఏం చెప్పారంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అందరం మన చిలక పలుకులు పలికేది, అందరం నమ్మేది, ఈరోజు అందరం ప్రాక్టీస్ చేస్తుంది, మెడికల్ పీపుల్లో కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ వాడే పదం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. దీని గురించి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందంటే అందరూ చేసిన పని ఇదేనని, అందరూ నమ్ముతుంది ఏదో ఒక తార్కాణం చూసి, ఏదో జర్నల్లో ఏదో ఒకటి పబ్లిష్ అయింది కాబట్టి దాని ఆధారంగా మేము చేస్తున్న ట్రీట్మెంట్ ఈ విధంగా జస్టిఫైడ్ అని చెప్పుకునేటువంటి ఈ జర్నల్స్లో పడేటువంటి రీసెర్చ్ గురించి ఈయన జాన్ ఐనోడిస్ అని ఈయన ఒక ఎపిడమియాలజిస్ట్, స్టాటిస్టిక్స్లో స్ట్రాంగ్ పర్సన్, మెడికల్ డాక్టరు, స్పానిష్ డాక్టర్. ఈయన చెప్పినటువంటి ఎన్నో జర్నల్స్కి ఎంతో వరల్డ్ అథారిటీగా గుర్తించబడుతున్న ఈయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే వీటిలో ఎక్కువ మనకి ఈ జర్నల్స్లో పబ్లిష్ చేసేవన్నీ కూడా చాలా తప్పుడు సమాచారం వస్తుంది. ఇవన్నీ ఇందాక మార్క్ ట్వైన్ చెప్పినట్టుగా వాటిలో ఉన్నటువంటి ఎన్నో రకరకాల స్టాటిస్టిక్ గిమిక్స్ చేసి మనం నమ్మించబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. ఇదే మనకు ప్రైమరీ ప్రివెన్షన్ చేయడానికి ఈ స్టాటిన్స్ ఏవైనా కానీ అవ్వనమాట. ఉజ్జాయింపుగా మనం ఒక 104 మందికి వాడితే ఒకళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది హార్ట్ అటాక్ రాకుండా. అలాగే 154 మంది యావరేజ్ ఏ స్టాటిన్ అయినా కానీ వాడినప్పుడు ఒకళ్ళకి పక్షవాతం రాకుండా ఆపగలుగుతాం. అలాగే ఒక మజిల్ కాంప్లికేషన్ చూస్తే దీంట్లో 10 మందిలో ఈ 104 మంది వాడి 154 మంది వాడితే దీంట్లో 10 మందికి ఈ మజిల్ డ్యామేజ్ అయ్యి దీనివల్ల వచ్చే పెయిన్స్ వస్తాయి. అలాగే డయాబెటీస్ అన్నది అంతముందాక లేనటువంటి డయాబెటీస్ 100లో ఒకళ్ళకి 50 మందిలో ఒకళ్ళకి, అంటే 154 మంది వాడితే 3కి డయాబెటీస్ కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండా ఎవరికి కూడా దీంట్లో హార్ట్ అటాక్ని రక్షింపబడ్డారు అన్న ప్రూఫ్ ఏమీ లేదు ఇక్కడ దీంట్లో. దీనే ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. అదే సెకండరీ ప్రివెన్షన్ వచ్చినప్పుడు కొంతవరకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో లిపిటార్ కనుక అబ్సల్యూట్ రిస్క్ ఎంత తగ్గిస్తుందంటే 1.9%.
వీటిలో వాడినప్పుడు ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉపయోగపడేవాడు. అలాగే ప్లాసిబో ఇస్తే 3%కి హార్ట్ అటాక్స్ వచ్చాయి. సో 3% వచ్చేదాన్ని 1.9% తగ్గించగలిగింది. సో రిలేటివ్ డిఫరెన్స్ 36%. దీన్ని మనం 1.1%ని 36%గా చూపిస్తున్నాం. అలాగే స్టాటిన్ కాంప్లికేషన్ చూసినట్టయితే 3%. సో మనకు వచ్చే బెనిఫిట్ 1.1, వాళ్ళకి వచ్చేటువంటి కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ 3%. ఈ రెండింటి యొక్క నాలెడ్జ్ మనం వాడుకుని ఎంతవరకు మన జస్టిఫైడ్ ఆ ఇస్తున్నటువంటి పేషెంట్కి అని తెలియాలి. దీన్ని అట్లాగే వేరియస్ స్టడీస్ ముందంతా ఇవన్నీ ప్రిడిక్షన్ స్టడీస్, రిస్క్ తగ్గిస్తాం అంటే మనం ఈ పని చేస్తే మీకు రాబోయే కాంప్లికేషన్ తగ్గుతాయి, అందుకోసం దీన్ని ఈ రోజు నుంచి వాడండి అన్న తెలిసినప్పుడు ఒక విధంగా జాతకం చెప్పినట్టు అయితే, అటువంటి జాతకం దేన్ని బట్టి మనం చెప్తున్నాము, దీనికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి, ఏ స్కోర్లను బట్టి మనం చెప్తున్నాము అన్నదానికి ఇంతకుముందు మనం గుర్తించాం ఫర్మింగం స్కోర్ అని. ఈ క్రిస్క్ 3 అన్నది మోర్ రీసెంట్ గా ఎక్కువ మంది వాడుతున్న స్కోర్. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే నెక్స్ట్ 10 ఏళ్లలో మీకు వచ్చేటువంటి ఎంతమంది శాతానికి హార్ట్ అటాక్స్ వస్తాయి అని చెప్పే స్కోర్. ఈ స్కోర్ ప్రకారం మనం చూసినట్లయితే ఒక 70-year-old మేల్, నో మెడికల్ కండిషన్, అంతా బాగున్నాయి, మెడికేషన్స్ ఏమీ లేవు, ఓన్లీ ఉన్నదంట 132 బీపీ, సిస్టాలిక్ బీపీ, కొలెస్ట్రాల్ రేషియో వాళ్ళు చెప్పే దాంట్లో 3 కొలెస్ట్రాల్ HDL రేషియో, అలాగే 180 సెంటీమీటర్లు పొడుగుంటారు, 77 kgs. ఈ క్విక్ రిస్క్ 3 ఈ స్కోర్ ప్రకారం 15% ఇన్ 10 years లో ఈయనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ళు కనుక ఈ మందులు వాడితే ఈ రెడ్ గా ఉండేటువంటి వాళ్ళందరికీ ఈ వచ్చే హార్ట్ అటాక్ ని మనం ఆపచ్చు. ఈ బ్లాక్ లో ఉన్నటువంటి ఈ పీపుల్ అందరూ వాడిన వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. కానీ వీళ్ళందరూ వాడకపోతే ఈ 15 మందికి ఈ ఎవరినైతే చూపిస్తున్నామో వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్ తెలియదు. ఎందుకంటే ఈ 150 మంది వాడితే తప్ప ఎవరు ఈ 15లో చేస్తారు, ఎవరు మిగతా 80%లో ఉంటారు అన్నది మనకు తెలియదు. ఈ అందరూ వాడినప్పుడు దీంట్లో బెనిఫిట్ అయ్యేది మాత్రం వీళ్ళు, అక్కడ దాకా చెప్పగలం. అట్లాగే మీరు చూసినట్టయితే ఇప్పుడు 70-year-old మేలు, నో మెడికల్ కండిషన్స్, క్విక్ రిస్క్ 15%, ఇది 10 ఏళ్లలో. దీంట్లో కనుక చూసినట్టయితే యాక్చువల్లీ ఆల్ 100 వీళ్ళందరూ స్టాటిన్స్ 10 ఏళ్ళు వాడితే యాక్చువల్ బెనిఫిట్ అయిన వాళ్ళు వీళ్ళు మాత్రమే. వీళ్ళందరికీ హార్ట్ అటాక్ అన్నది కొంతవరకు తగ్గే రిస్క్ ఉన్న, దీంట్లో యాక్చువల్ బెనిఫిట్ పొందింది 5 మాత్రమే. సో ఇటువంటి స్టాటిస్టిక్స్ అనేది తెలిసినప్పుడు ఎంతవరకు మనకి రియల్లీ ఉపయోగం అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఫిమేల్ పేషెంట్స్ అయినట్టయితే, ఇది మేల్ పేషెంట్స్, వాటిలో మిగతా కండిషన్స్ అన్ని ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ జరిగినట్టయితే వాళ్ళలో బెనిఫిట్ అన్నది ఒక్కరికి మాత్రమే వచ్చింది. అలాగే మజిల్ ఎక్స్ 2కి వచ్చింది. సో వీటి ద్వారా మిగతా కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మనం పట్టించుకోకుండా వీళ్ళందరినీ కూడా కొన్ని స్కోర్లలో ఇవన్నీ కూడా ఉండవు, కోమార్బిడ్ కండిషన్స్ గురించి ఉండవు స్కోరింగ్ చేస్తున్నప్పుడు. అటువంటి చోట్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి మనకి, అందుకోసం మనం వీటి గురించి తెలుసుకోవాలి. అట్లాగే ఇదే కనుక మనం చూసినట్టయితే ఈ టైప్ 2 డయాబెటీస్, మజిల్ పెయిన్స్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా 2-3 సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే మనం గుర్తించాం. అలాగే స్టాటిన్స్ వాడుకోవడం వల్ల వచ్చే ఇంకా క్యూ ఎంజైమ్ Q10 అనేది తగ్గిపోతుంది. అలాగే సెల్ ఎనర్జీ జనరేషన్ తగ్గిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ మనం ఈ మజిలెక్స్, టైప్ 2 డయాబెటీస్ మాత్రమే మనం గుర్తించాము, మిగతా వాటిని నోట్ చేయలేదు ఈ వచ్చినటువంటి కాంప్లికేషన్స్. వీటన్నిటిని కూడా నోట్ చేస్తే ఈ బెనిఫిట్స్ ఇంకా తగ్గిపోతాయి. మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు 1, 2, 3, 4 వీళ్ళు మాత్రమే మీకు యాక్చువల్లీ తగ్గుతూ వస్తారు. యాక్చువల్లీ పూర్తి బెనిఫిట్ పొందిన వాళ్ళు 4 తగ్గిపోతారు వీళ్ళు, ఈ కాంప్లికేషన్స్ కూడా చూసినట్టయితే. సో అట్లాగే మీరు కనుక 70-year-old ఫిమేల్ లో చూసినట్టయితే ఇదే బీపీ 148 ఉండి HDL రేషియో 5 దాకా పెరిగి ఈ క్రిక్స్ 30% ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ 10 years లో వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళు బెనిఫిట్ పొందేవాళ్ళు ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు. మిగతా వాళ్ళందరికీ కూడా ఎట్టిపై ఏమీ ఉపయోగం ఉండదు. వీళ్ళలో కనుక మనం చూసినట్టయితే ఇంకా డయాబెటీస్, ఈ మజిల్ పెయిన్స్ ఇలా చూసినట్టయితే ఈ వీటిని కూడా ఎలిమినేట్ చేయవలసి వస్తుంది. అందుకోసమని ఈ నెంబరు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ కూడా చేస్తే ఇంకా తగ్గిపోతారు.
ఇంకా ఈ మాత్రమే మిగులుతారు మీకు. సో ఈ విధమైన స్టాటిస్టిక్స్, ఈ విధమైన రిప్రజెంటేషన్ మీకు మందులు ఇస్తున్నప్పుడు మీ డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు పూర్తి అవగాహన రావట్లేదు అని తెలుసుకోండి. అందుకోసం ఈ స్కోర్స్ ఏంటి, వీటిలో ఏ మార్పులు జరిగితే ఎంత ఉపయోగం అని తెలియాలి. ఇంకో రకమైన సిమ్వాస్టాటిన్ స్టడీ, ఇది కూడా ఒక రకమైన స్టోరీ. దీంట్లో కొంతవరకు ఇంతకుముందు నేను కొలెస్ట్రాల్ దాంట్లో కూడా మాట్లాడాను, అందుకోసం సమయాభావం వల్ల కొంత తగ్గించి మాట్లాడుతున్నాను. వీటిలో కూడా ఎంతమంది కంటే చాలా తక్కువ మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేటువంటి క్యాలిక్యులేషన్స్ అని. సో మనకు తెలియవలసింది ఏంటంటే, స్టాటిన్స్ ఎప్పుడైనా వాడితే ఈ కొలెస్ట్రాల్ అన్నది చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్. దీనివల్లే మన సెక్స్ హార్మోన్స్ వస్తాయి, మన మెమరీ చేసేటువంటి మనకున్న బ్రెయిన్ ఫంక్షన్స్ అన్ని ఈ కొలెస్ట్రాల్ వల్లే ఉపయోగపడతాయి. అలాగే మనం ఎంతో కాలం నుంచి నమ్ముతూ వచ్చిన వైటమిన్ డి, దాని ప్రొడక్షన్ కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. ఇలాగ ఎన్నో మంచి మంచి పనులన్నీ కూడా కొలెస్ట్రాల్ చేస్తుంది. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా కొలెస్ట్రాల్ అంతటినీ తగ్గించేయడం వల్ల వచ్చే నష్టాలు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ విధంగా ఈ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ మెకానిజం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇది ఫైనల్ గా కొలెస్ట్రాల్ తయారవడానికి ఉండే బయోకెమికల్ రియాక్షన్స్, వీటిలో ఇది పై భాగంలో హెచ్ఎంజే కోఏ రిడక్టేజ్ అనే ఈ ఎంజైమ్ ని బ్లాక్ చేయడం వల్ల స్టాటిన్స్ ఈ కింద జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయి. సో అలా ఎంత తగ్గిపోతే మనకి ఈ కొలెస్ట్రాల్, ఇవి చేసే చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా దెబ్బతింటాయి. దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అటువంటివే మనకి ది మీడియన్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ద డెత్ ఫర్ ఎ ప్రైమరీ అండ్ సెకండరీ ప్రివెన్షన్ ట్రయల్స్ అన్ని చూసి ఒక 10 ఏళ్ల పాటు మీరు కనుక ఈ మందులు వాడి ఈ ట్రయల్స్ లో చెప్పినవన్నీ ఒక కామన్ కంక్లూజన్ చేస్తే ఎన్ని డెత్లు మనం ప్రివెంట్ చేస్తున్నామో, ఎంతమందికి ఆయుర్దాన్ని పెంచుతున్నామో చూసినప్పుడు 3.2 to 4.1 days ఈ ఆయుర్దాన్ని మనం పెంచుతున్నాం. దీనికోసమని ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ భరించి ఇంత కాస్ట్లీ మందులు వాడవలసిన అవసరం ఉందా లేదా అన్న దాని గురించి మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ, ఈ వాడుతున్న వాళ్ళందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి. అట్లాగే దీంట్లో వచ్చేటువంటి నష్టాలు చెప్తున్నాను. స్టాటిన్ ఇండ్యూస్డ్ మయోపతి, ఈ పర్టికులర్లీ దీంట్లో ఉన్నటువంటి లాక్టోన్, సరైన కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల ఈ మైటోకాండ్రియాలో దెబ్బతిన్న ఈ మైటోకాండ్రియా వల్ల ఎక్కువ మందికి మజిల్ పెయిన్స్ వస్తాయి. ఇవి ఈ స్టాటిన్స్ మానేగానే తగ్గిపోతాయి. చాలా మందికి ఏం చెప్తారంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, మీకు రాబోయే అత్యంత ప్రమాదమైన హార్ట్ అటాక్ తగ్గించుకోవాలి అంటే వీటిలో ఉన్న ఈ నష్టాలు భరించాలి అని చెప్తారు. ఈ వచ్చే నష్టాల కన్నా మీకు ఉండే బెనిఫిట్స్, హార్ట్ అటాక్ తగ్గించుకునే బెనిఫిట్ ఎక్కువ ఉంటే మనం కూడా నమ్మి దీన్ని కొన్ని భరించి ఊరుకుంటాం. కానీ దీంట్లో అన్ని ఫలితాలు లేవని తెలిసిన తర్వాత ఎన్నో గణాంకాలు వీటిని భరిస్తూ వస్తుందో లేదో, వచ్చినా మనకున్న బెనిఫిట్ 4 రోజులు అనుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. కంప్లీట్ గా వీళ్ళందరికీ చేసేటువంటి ఎనర్జీ అంతా నిస్సత్తుగా మారడానికి, ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్ని తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఈ మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాలో CoQ10 అన్న ఎంజైమ్ ఉంటుంది. దీన్ని ఎంతవరకు డిస్టర్బ్ చేస్తే అంత మనకి కష్టమైన జీవితాలు గడుపుతూ ఉంటాం. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ దాన్ని తగ్గించేస్తే, దీనివల్ల స్టాటిన్ వాజ్ యూజ్డ్ అసోసియేటెడ్ విత్ లోయర్ మార్టాలిటీ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్. వీటిలో ఉన్నటువంటి ఈ బెనిఫిట్స్ కన్నా దీంట్లో వచ్చినటువంటి నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంక్లూడింగ్ హార్ట్ ఫెయిల్యూర్. సో అందుకోసమని మనం ఏ హార్ట్ని అయితే రక్షిద్దాం అనుకుంటున్నామో, ఈ హార్ట్ని రక్షించకపోగా ఈ హార్ట్ని ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఇటువంటి స్టాటిన్స్ లో ఉన్నాయి. వీటిని చాలా తగు జాగ్రత్తలో వాడుకోవాలి. అలాగే స్టాటిన్స్ ఇండ్యూస్డ్ మయోపతి, కార్డియోమయోపతి అంటే మీ గుండెకు ఉన్నటువంటి ఈ మజిల్ దెబ్బతిన్నాం, వీటిలో కూడా ఈ ఛాన్సులు పెరిగాయి అని చెప్పే ఇవన్నీ స్టడీస్. ఇవన్నీ పూర్తిగా మీ అందరికీ అర్థం అయినా కాకపోయినా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ స్టాటిన్స్ ఎంత వాడితే వాటిలో ఈ కొత్తగా వచ్చినటువంటి డయాబెటీస్, ఇది రిస్క్ పర్టికులర్లీ ఫిమేల్ కి ఒక 7 to 8% మీకు రిస్క్ కొత్తగా ఉన్నటువంటి 2 నుంచి 6 ఏళ్ళు వాడితే వాళ్ళల్లో రిస్క్, అంతకుముందు దాకా డయాబెటీస్ లేని వాళ్ళకి కొత్తగా డయాబెటీస్ రావడం, అంతకుముందు ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే దానికి ఇంటెన్సిఫై అయ్యి ఇంకా ఎక్కువ మందులు వాడవలసిన అవసరం రావడం, ఇవన్నీ కూడా స్టాటిన్స్ వాళ్ళలో ఎక్కువ మంది చూడడం జరిగింది. దీన్ని ఈ ఫ్యాక్ట్స్ మనం పూర్తిగా గుర్తించకపోయిన పక్షంలో మనం జరిగేటువంటి మనుషులు ఈ వచ్చిన డయాబెటీస్, ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద డయాబెటీస్ పెరగడం మనకి మన ప్రారంభంగాను, లేకపోతే మన వయసుతో పాటు వచ్చిందో, మన జబ్బు మొదలడం వల్ల వచ్చిందో
అనే భ్రమలో ఉంటాం, కానీ ఈ స్టాటిన్స్ వల్ల ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయని మనం గుర్తించాం. అట్లాగే మనకున్నటువంటి మెదడు, మనకున్న మెమరీ ఇవి కూడా తగ్గిపోతాయి. లిపిటార్ వాడినప్పుడు థీఫ్ ఆఫ్ మెమరీ, ఈ ఎంత ఎక్కువ స్టాటిన్ డ్రగ్స్ వాడితే అంత మీ కొలెస్ట్రాల్ తగ్గిపోతే మీకున్న జ్ఞాపశక్తి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ ఎక్కువ మంది వయసులో ఉన్న వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఈ జరిగే ఈ నష్టాలన్నీ వయసుకి మనం అట్రిబ్యూట్ చేస్తాం, కానీ మనం వాడుతున్న మందులకి ఇవన్నీ అట్రిబ్యూట్ చేయం. అలాగే ఉన్న సెక్చువల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దీనివల్ల ఎంతో మంది డైవర్స్ తీసుకుంటున్నారు భారతదేశంతో సహా. దీనికి కూడా ముఖ్యమైన కారణం ఎంత స్టాటిన్స్ వాడితే, ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రస్ఫుటంగా ఈ సెక్చువల్ డిస్సాటిస్ఫాక్షన్ జరగడానికి ఈ స్టాటిన్ కి దగ్గర సంబంధం. అలాగే ఈ ఫైజర్ కంపెనీ అనేది లిపిటార్ మందులు వాడినంత కాలం వాళ్ళ సేల్స్ ఇవి. దాంతో కంపేర్డ్ గా వయాగ్రా, ఈ సెక్చువల్ డిస్ఫంక్షన్ తగ్గించేటువంటి ఈ మందులు వయాగ్రా, ఈ రెండిట్ల యొక్క సేల్స్ కూడా సైమల్టేనియస్ గా లిపిటార్ ఎంత పెరిగిందో ఈ సేల్స్ కూడా అంతవరకు పెరిగాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతమంది లిపిటార్ వాడుతున్న వాళ్ళందరూ దీనికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యి దీన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి ఇన్ని మందులు వాడవలసి వస్తుంది. ఇట్లాగే మీరు చూసినట్లయితే క్లినికల్ ఫార్మకాలజీ, ఎల్డిఎల్ డస్ నాట్ కాజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్, ఏ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ ది కరెంట్ లిటరేచర్, ఇవన్నీ ఎంతో పబ్లిష్డ్ లిటరేచర్ ఉన్నాయి. అట్లాగే మీరు చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్, దీంట్లో ఈ స్టాటిన్స్ వాడే వాళ్ళలో ఒక 10 ఏళ్ళు వాడినట్టయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్. మనం అనుకున్నటువంటి హార్ట్ అటాక్స్ తగ్గడం మానేసి ఇటువంటి రిస్క్లన్నీ వస్తున్నాయి. దీనికోసమని ఇంక్లూడింగ్ నేచర్, ఇవన్నీ చాలా వెల్ రిప్యూటెడ్ జర్నల్స్ ఇవన్నీ. వీటిలో కొలెస్ట్రాల్ కి క్యాన్సర్ కి ఉన్న సంబంధం, కొలెస్ట్రాల్ తగ్గిపోతే వచ్చే క్యాన్సర్ కి దీనికి వచ్చే ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడం, ఇవన్నీ డిస్కస్ చేసిన మ్యాగజైన్ ఒక ఆర్టికల్ ఇది. అట్లాగే వీళ్ళందరూ కూడా హై ఎల్డిఎల్, లో ఎల్డిఎల్, వీటి వల్ల వచ్చేటువంటి నష్టాలు, దీనివల్ల వచ్చే లాభాలు చెప్పిన వాళ్ళలో ఒక స్వీడిష్ సైంటిస్ట్ ఈయన ఒక బ్రిటిష్ సైంటిస్టు, ఈయన ఒక అమెరికన్ సైంటిస్ట్. ఈ ముగ్గురు కలిసి ఎన్నో పుస్తకాలు రాయడం, ఎన్నో ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు యొక్క సైంటిఫిక్ స్టడీస్ చదివితే మనకి స్టాటిన్స్ వల్ల జరిగే నష్టాలను జరుగుతున్నాయి. ఇదే ప్రపంచం మొత్తంగానే మనం చూసినట్టయితే ఇటువంటి వాళ్ళందరూ ఎస్కిమోలు, వీళ్ళు స్టాటిన్స్ వాడలేదు, తర్వాత సాచురేట్ ఫ్యాట్స్ మానేయలేదు. వీళ్ళు తీసుకున్న ఆహారం ఏంటంటే జీరో కార్బోహైడ్రేట్స్, ఓన్లీ సాచురేట్ ఫ్యాట్స్. ఏవైతే ఇప్పుడు మనం హార్ట్ అటాక్ కి బ్లేమ్ చేస్తున్నామో అటువంటి ఆహారం మాత్రమే తిని బతుకుతున్నారు. వీళ్ళల్లో ఎపిడెమియాలజికల్ స్టడీస్ లో చూస్తే హార్ట్ అటాక్స్ అన్నది చాలా తక్కువ. అట్లాగే వీళ్ళలో ఉన్నటువంటి ఇన్సులిన్ మెకానిజం లోపించిన ఈ మరుగుజ్జులు, వీళ్ళు సౌత్ అమెరికాలో ఉండేటువంటి ఈక్వడార్ అనే కంట్రీలో ఉంటారు. ఈయన మీద స్టడీ చేసిన వాల్టర్ లాంగో, ఈయన పబ్లిష్ చేసిన డేటా ప్రకారం వీళ్ళలో కూడా క్యాన్సర్ లేదు, అలాగే వీళ్ళకున్న హార్ట్ డిసీజ్ కూడా చాలా తక్కువ ఉంది. వీళ్ళందరూ కూడా మామూలు జీవనం, అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి ఈ మరుగుజ్జుతనంతో వచ్చినటువంటివి, కానీ వీళ్ళందరికీ హార్ట్ అటాక్, ఈ డయాబెటీస్, క్యాన్సర్ లాంటి జబ్బులు లేకుండా అతి తక్కువ పర్సంటేజ్ పీపుల్ దానికి సఫర్ అవుతున్నారు. అట్లాగే మార్కర్స్, ఇటువంటి సిమాని ట్రైబ్ అనేటువంటి బొలీవియాలో చేసి వీళ్ళలో కూడా గుండె జబ్బులు లేవు. వీళ్ళు తీసుకున్న ఆహారానికి, వీళ్ళు చేస్తున్న లైఫ్ స్టైల్ కి ఏ స్టాటిన్స్ వాడకపోయినా అతి తక్కువ గుండె జబ్బులు ఉన్నటువంటి తెగలుగా వీటిని గుర్తిస్తున్నాం. అంటే చాలా ఎవిడెన్స్ బేస్ తోటి, అంటే కొన్నరీ కాల్షియం స్కోర్ తో కూడా చేసి వీళ్ళందరికీ ఉత్తిని చెప్పడం కాదు గుండె జబ్బులు లేవని, తాత్కాలికంగా దీంట్లో ఉన్న ఎన్నో పరీక్షలు చేసి వాటిలో కూడా గుండె జబ్బు సంబంధించినటువంటి ఈ ఆర్టరీలో బ్లాకులు లేవు అని చూపించే స్టడీస్ తో సహా చేసినవి. అట్లాగే వీళ్ళందరినీ చాలాసార్లు చూపించాను నేను. వీళ్ళు ఆవు మాంసం, ఆవు పాలు, ఆవు రక్తం తప్ప ఇంకేమి చేయరు. వీళ్ళు వ్యవసాయం తెలియదు, కార్బోహైడ్రేట్స్ అన్నది తెలియదు, ఓన్లీ జంతు మాంసం మాత్రమే తిని బతికేవాళ్ళు. వీళ్ళలో కూడా ఒబేసిటీ లేదు, డయాబెటీస్ లేదు, హార్ట్ అటాక్స్ లేవు. వీళ్ళందరి యొక్క ఆధారం ఇవన్నీ కూడా పూర్తి తెగలు
ఇది చేస్తున్న వాళ్ళు మనం రోజు బాధపడేటువంటి హార్ట్ డిసీజ్ నెంబర్ 1 కిల్లర్. సో వీళ్ళందరినీ మనం పరిశీలించిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇటువంటి ప్రపంచంలో నలుమూల ఎక్కడెక్కడ ఉన్న ఇన్యుట్ కిటామిన్ ఇటువంటి వాళ్ళు కూడా ఎన్నో స్టడీస్ చేసి వీళ్ళందరికీ గుండె జబ్బులు లేవు అని చెప్పడం ముఖ్యమైనది. అందులో వీళ్ళు తీసుకున్న ఆహార విధానాలు, వీళ్ళు బతికే జీవన విధానం, వాళ్ళకి ఈ హార్ట్ జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది. వీళ్ళు ఎవరు స్టాటిన్స్ వాడలేదు. అలా అని చెప్పి వీళ్ళందరూ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ మానలేదు. ఏవైతే 2 కారణాలు మనం చెప్తున్నామో ఈ విధంగా ఒకే యాంగిల్ ని చాలా మంది లిమిటెడ్ నాలెడ్జ్ తోటి మనం చిన్న చిన్న స్టడీస్ చేసి ఇది ఒక పంచతంత్రం కదా, ఒక ఏనుగు మనం రూపాన్ని వర్ణించమని 6 బ్లైండ్ మెన్ అడిగినప్పుడు వాళ్ళకి దొరికిన ఏ పార్ట్ పెద్దది ఏనుగు మొత్తం అంతా వాళ్ళు చూసే శక్తి లేదు. అంతే తొండం దొరికిన వాళ్ళు తొండం డిస్క్రైబ్ చేసి ఏనుగని, ఇలా తోకం దొరికిన వాళ్ళు తోక మొత్తం అంతా ఏనుగులాగే ఉంటుందని చెప్పిన వాళ్ళు, కాళ్ళు పట్టిన వాళ్ళు, ట్రంక్ చేసిన వాళ్ళు, ఇలా ఆ బ్లైండ్ మెన్ ఏది దొరికితే దాన్ని చూసి మొత్తం ఏనుగు ఇలాగే ఉంటుందని ఊహించుకుంటున్నారు. అలాగే శాస్త్రకారుల్లో కూడా ఈ బ్లైండ్ మ్యాన్ యాటిట్యూడ్ ఉంటుంది. ఓన్లీ ఒకటే ఫోకస్ చేసినప్పుడు అవి మాత్రమే తెలిసి మొత్తం స్వరూపం అంతా ఉండవలసినంతా కూడా రాకుండా మనకి ఎన్నో కష్టాలు మనం పొందుతున్నాం. పూర్తిగా దాని మీద అవగాహన చేసుకోలేకపోతున్నాం. సో బ్లైండ్ మ్యాన్ అండ్ ఎలిఫెంట్ చాలా మంది ఇప్పుడు చేస్తున్న ఫ్రాగ్మెంటెడ్ రీసెర్చ్, ఫ్రాగ్మెంటెడ్ అవుట్లుక్ ఆఫ్ వీటి మీద మనం ఎంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ లో కార్బ్ తీసుకోవడం వల్ల, ఈ సాటిస్ఫాక్టరీ ఏదైతే సాచురేషన్ పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేటువంటి వాటికి కూడా ఎగనెస్ట్ గా ఎంతో మంది శాస్త్రకారులు ఈ స్టడీస్ చేశారు. వీటిని మనం గుర్తించకుండా ఎవరో కొద్దిమంది చేసిన సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల, కోకోనట్ ఆయిల్ వల్ల నష్టాలు జరుగుతున్నాయని ఆ స్టడీని మాత్రమే చూసినప్పుడు మనం ఒక రాంగ్ కంక్లూజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్టడీసే చూసి మిగతా వాటి గురించి ఏం పట్టించుకోకపోతే వీటి వల్ల కూడా కొన్ని రాంగ్ కంక్లూజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ సందర్భాల్లో ఇవన్నీ చేశారు, ఈ టెస్టులన్నీ ఎప్పుడు జరిగాయి, ఏ విధంగా హార్ట్ రిస్క్ ఏ విధంగా తగ్గింది, వీటిలో ఉన్నటువంటి టెస్టులు ఏంటి, ఇవన్నీ చేయకుండా మనం గుడ్డిగా అందరినీ ఫ్యాట్స్ తినండి, అందరినీ ప్రోటీన్స్ తినండి, అందరినీ కార్బోహైడ్రేట్స్ తినండి, ఈ విధమైన గైడ్ లైన్స్ అన్ని కూడా ఏర్పరిచినప్పుడు ప్రపంచంలో జరిగే ఈ రీసెర్చ్ అంతా పరిగణలో తీసుకున్నప్పుడు మనం తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక ప్యూర్ స్టడీ అని మన ఇండియా కూడా పార్ట్ అండ్ పార్సల్ 18 కంట్రీలు దీంట్లో పార్టిసిపేట్ చేసి కొన్ని లక్షల మందిని దీంట్లో స్క్రీన్ చేశారు. దీంట్లో ఇన్ని కంట్రీలు ప్రపంచంలో ఉన్న డెవలపింగ్ కంట్రీస్, ఇండియా కూడా, పాకిస్తాన్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ 2 లక్షల మంది, 200,000 మంది దీంట్లో 20 లక్షల మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఉన్న కంక్లూడ్ స్టడీలో ఏం తెలిసిందంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల నష్టం జరగట్లేదు, వాళ్ళలో గుండె జబ్బులు ఏమీ ఎక్కువ రావట్లేదు. అంత కాంట్రరీ సాచురేట్ ఫ్యాట్ తిన్న వాళ్ళలో గుండె జబ్బులు తక్కువ ఉన్నాయి అని చెప్పే స్టడీ ఇది. ఆల్మోస్ట్ చాలా పేపర్లు పబ్లిష్ అయ్యాయి. వీటిని పరిగణలో తీసుకోకుండా మనం ఇప్పుడు కూడా పిండి పదార్థాలు తినండి, సాచురేట్స్ మానేయండి అని చెప్తూ వచ్చాం. ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలన్నీ అమెరికా వాడు మనకన్నా ఎక్కువ పాటిస్తున్నారు. సో క్రానిక్ డిసీజ్ ప్రివలెన్స్ ఎలా ఉంది మనం చూసినట్టయితే 1940 నుంచి 220 దాకా పెరుగుతూ వచ్చాయి. 43% 2000 ఉన్నది. 1980 ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒక 30% దాకా ఉన్నవి. ఒరిజినల్ గా చూస్తే 1940లో ఈ కాన్సెప్ట్స్ ఏమీ లేకుండా అందరూ అన్ని తింటున్నప్పుడు 7.5%. ఈ ఉన్నటువంటి ఈ గైడ్ లైన్స్ ఈ సాచురేట్ ఫ్యాట్స్ మానేసి కొలెస్ట్రాల్ అండ్ స్టాటిన్స్ వాడుతూ ఉన్నా కానీ వీళ్ళు 60% పెరిగారు. అంటే మనం తీసుకున్న జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నా మన గుడ్డి జబ్బులు, తర్వాత మిగతా క్యాన్సర్లు, మిగతా అన్ని రకాల క్రానిక్ దీర్ఘకాల వ్యాధులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ ఇంక్లూడింగ్ ఒబేసిటీ ఏవి కూడా తగ్గట్లేదు మనం తీసుకున్నవి. అట్లాగే మనం చూసినట్టయితే అమెరికన్స్ ఎక్సర్సైజ్ ఇంత ముందాక పెంచమని చెప్తూ వచ్చాం. ఈ మధ్యకాలంలో కొంతవరకు తగ్గించిన, ఎంత ఎక్సర్సైజ్ పెరుగుతున్నా ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఈ కాన్షియస్నెస్ పెరిగి ఎక్కువ శాతం మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు గుండె జబ్బులు తగ్గట్లేదు. అలాగే స్మోకింగ్ మానేయమన్నారు, స్మోకింగ్ మానేశారు చాలా మంది. అంతకుముందు 1900 సంవత్సరంలో ఇంతమంది 42% మీరు స్మోక్ చేస్తుంటే ఈ రోజున ఓన్లీ 14% మందే స్మోక్ చేస్తున్నారు. అయితే దీని ప్రకారం స్మోకింగ్ మానేస్తే క్యాన్సర్ తగ్గాలి, దీని ప్రకారం మనం చేస్తే గుండె జబ్బులు తగ్గిపోవాలి అన్నది మన నమ్మకం. కానీ మనం చూస్తున్నది
ఈ జబ్బులన్నీ పెరగడమే కానీ తగ్గట్లేదు. అలాగే రెడ్ మీట్ మానేసి ఓన్లీ పౌల్ట్రీ తినండి, రెడ్ మీట్ మానేయండి, పోర్క్ మానేయండి, బీఫ్ మానేయండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు 1970 సంవత్సరంలో ఇంత ఎక్కువగా తిన్న వాళ్ళు తక్కువ తిని పౌల్ట్రీ, మిగతావన్నీ ఎక్కువ తినేవారు, రెడ్ మీట్, పోర్క్. ఇవన్నీ కూడా తగ్గుతూ వచ్చాయి. వీళ్ళు చెప్పిన సలహాల ప్రకారం పోర్క్ మానేసి, బీఫ్ మానేసి ఈ పౌల్ట్రీని పెంచుకుంటూ తిన్నప్పుడు కూడా మనకి గుండె జబ్బులు తగ్గట్లేదు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చిన గైడ్ లైన్స్, ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఈ నిర్దేశక సూత్రాలు మన డైట్ ని ఎలా చేసుకోవాలి అనేది చూసినప్పుడు ఏవి కూడా మనకి ఫేవరబుల్ గా పనిచేయట్లేదు. అలాగే సాచురేట్ ఫ్యాట్స్ తగ్గించేయండి, కొలెస్ట్రాల్ తగ్గించేయండి అని చెప్పిన స్టడీస్ ఇవన్నీ కూడా. దీంట్లో కూడా సాచురేట్ ఫ్యాట్స్ అన్నది ఒకప్పుడు ఎప్పుడో తీసుకున్నాం, అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతున్నాయి. కానీ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతూనే ఉంది. సోడియం కూడా ఉప్పు మానేయండి అని చెప్పారు, అది కూడా తగ్గుతుంది. సో ఇట్లాగా ఎన్ని తగ్గించినా కానీ మనం వీటిలో కొలెస్ట్రాల్ తగ్గుతున్నా మనకి ఈ ఉన్న ఫిగర్స్ చూస్తే ఈ 40 ఏళ్లలో అన్ని తగ్గుముఖం పట్టాయి. కానీ మనకున్న జబ్బులని పెరుగుతూ వచ్చాయి. సో ఈటింగ్ మోర్ ప్లాంట్ వర్సెస్ యానిమల్ ఫుడ్, ప్లాంట్ ఫుడ్స్ అన్ని కూడా పెంచి యానిమల్ ఫుడ్స్ అన్ని మానేసి ఇంక్లూడింగ్ ప్లాంట్ నుంచి తయారు చేసే మీట్ ను కూడా అమెరికా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జంతువుతో సంబంధం లేకుండా, ఎగ్లు లేకుండా ఈ బీఫ్ మాంసం మానేసి ఓన్లీ పౌల్ట్రీ, బర్డ్ మీటు, లీన్ మీటు తింటూ, అవి కాకపోతే ఓన్లీ ప్లాంట్స్, ప్యూర్ వెజిటేరియన్స్. ఎంతవరకు మనం ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తింటూ బతికితే మంచిదని చెప్పినటువంటి సూత్రాలు పాటిస్తూ, ఒకప్పుడు ఇవన్నీ అతి తక్కువగా తిన్న 1970 సంవత్సరానికి ఇవన్నీ 210 వచ్చేప్పటికి, 220 వచ్చేప్పటికి ఇంకా పెరుగుతున్నాయి. కానీ ఇన్ని పెరిగినా మనకు తెలియవలసింది ఏంటంటే యానిమల్స్ తగ్గుతూ వచ్చాయి, లేకపోతే కొద్దిగా మార్పులు ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి మన గుండె జబ్బులు ఏమీ తగ్గట్లేదు. అలాగే చూస్తే హోల్ గ్రెయిన్స్ వాడండి అని చెప్తూ వచ్చారు. ఇలా హోల్ గ్రెయిన్స్ అనేది వాడకం పెరుగుతూ వచ్చింది. కానీ ఒకే ఒకటి కన్సిస్టెంట్ గా మనం గుర్తించింది, చాలా మందికి అర్థం చేసుకుంది, ఈ వెజిటబుల్ ఆయిల్స్ అన్నది తీవ్రంగా పెరిగిపోయాయి. ఎప్పుడో ఉన్నటువంటి ఒమేగా 6% ఇంత తక్కువ ఉన్నది ఈ మధ్య కాలంలో మిగతా అన్నిటి దీని గురించి ఎక్కువ వాడమని చెప్తూ అందరూ ఈ సఫోలాలు, హార్ట్ హెల్దీ ఆయిల్స్ అని ఏవైతే చెప్తున్నారో అవే వాడకం పెరిగింది. మనకున్నటువంటి సూపర్ బజార్లో ఉన్న ఫుడ్స్ అన్ని కూడా ఈ వెజిటబుల్ ఆయిల్స్ తోటే చేస్తారు. వీటితో చేసి ఈ పౌల్ట్రీలు, వీటికి గ్రెయిన్స్ ఇవన్నీ కొద్ది తేడా ఉన్నాయి. అలాగే షుగర్ మానేయమన్నారు, యాడెడ్ షుగర్, అది కూడా తగ్గుతుంది. కానీ మనకు పెరుగుతుందల్లా ఒక వెజిటబుల్ ఆయిల్స్. దీనికి మనకు వచ్చే జబ్బులకి చాలా దగ్గరగా కొరిలేట్ అవుతుంది. అందుకోసమని మనం ఇచ్చిన సలహాలందరూ కూడా ఏది చేయమన్నారు, ఏది మానేయమన్నారు అన్నది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మనకి కన్జంప్షన్ మీరు చూసినట్టయితే ఒక్క వెజిటబుల్ ఆయిల్స్ ఈ విధంగా గణనీయంగా పెరిగిపోతుంది. 1960, 1980 నాటికి ప్రపంచం అంతా కూడా ఈ వెజిటబుల్ ఆయిల్స్ వాడకం పెరిగింది. మన దేశంలో కూడా ఇది వాడకం పెరిగింది, తక్కువ ఖర్చుకు అవైలబుల్ అవుతుంది, ఎక్కువ ఆయిల్స్ దొరుకుతుంది. ఈ విధంగా పెరిగిపోతూ ఇది ముఖ్య కారణంగా చాలా మంది పేర్కొంటున్నారు. ఇవి ఎంత పెరిగితే గుండె జబ్బులు అంత పెరుగుతున్నాయి, ఇది ఎంత పెరిగితే అంత క్యాన్సర్ పెరుగుతుంది, ఇది ఎంత పెరిగితే అంత డయాబెటీస్ పెరుగుతుంది. ఇటువంటి గణాంకాలు చూసి మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. అట్లాగే మీరు చూసినటువంటి హార్ట్ డిసీజ్ కొద్దిగా తగ్గిన ఇక్కడ ఎన్నో ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, ఈ రెడ్ మీట్ మానేసి మొత్తం అంతా కూడా ఒబేసిటీని తగ్గించుకొని కొంతవరకు తగ్గింది. ఈ తగ్గడం అన్నది ఈ డెత్స్ అన్నవి, హార్ట్ డిసీజ్ వల్ల కలిగే మరణాలు ఏమయ్యాయంటే హార్ట్ అటాక్స్ వల్ల తగ్గాయి. కానీ మనం ఇస్తున్న మోడర్న్ ట్రీట్మెంట్, మనం ఇస్తున్న స్టెంట్లు, మనం ఇస్తున్న థ్రాంబోలైటిక్ థెరపీలు, అలాగే మనం ఇస్తున్నటువంటి సిఏబిజీలు వల్ల హార్ట్ అటాక్ వల్ల డైరెక్ట్ గా చచ్చిపోవట్లేదు. కానీ ఇంకో గణాంకం దీంట్లో కలపంది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చచ్చిపోతున్నారు. ఏ డెత్లు అయితే ఇక్కడ మనం ఆపామో అవన్నీ కూడా హార్ట్ ఫెయిల్యూర్ గా చచ్చిపోయి అవి వీటిలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. హార్ట్ అటాక్స్ వల్ల తగ్గాయి అన్నది ఒకటే చూపిస్తున్నాం ఇక్కడ, అక్కడ దాకా నిజమే. కానీ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఎన్ని డెత్లు వస్తున్నాయి అన్న గ్రాఫ్ చూసినట్టయితే అది ఇలా పైకి పోతుంది. ఇక్కడ జరిగే డెత్లన్నీ కూడా అవన్నీ కూడా హార్ట్ ఫెయిల్యూర్ లోకి వేరే సబ్ కేటగిరీలోకి రీప్లేస్ అవుతున్నాయి. దాన్ని రిప్రజెంట్ చేయనంత వరకు హార్ట్ అటాక్ డెత్స్ తగ్గుతున్నాయి అనే భ్రమలో ఉంటాం. దీన్ని కూడా మనం తెలుసుకుని ఈ సాచురేట్ ఫ్యాట్స్ అన్నది వాడకం తగ్గింది, వెజిటబుల్ ఆయిల్స్ వాడకం పెరిగింది. ఈ వాడకం ఎంత పెరిగితే ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్, అలాగే మనకు వచ్చేటువంటి డయాబెటీస్ వీటన్నిటికీ కూడా దగ్గర సంబంధం వెజిటబుల్ ఆయిల్స్.
అట్లాగే డయాబెటీస్ ప్రివలెన్స్ అమెరికాలో ఒకప్పుడు కాస్త అరుదుగా ఉండేటువంటి 2000 సంవత్సరం దాకా 4% ఉంటే ఈ రోజున 8.3% పెరిగింది. ఇవన్నీ తగ్గాలి మామూలుగా, కానీ తగ్గట్లేదు. అట్లాగే మీరు చూసినట్టయితే ఒబేసిటీ కనుక ఎప్పుడో 13.7% ఉన్నది 1980 ఆ ప్రాంతాల్లో, ఇప్పుడు 42.4% ఒబేసిటీ వచ్చింది. వీటన్నిటికీ మీరు కారణం ఏవైతే మనం ఈ ఒబేసిటీ తగ్గుతుంది, గుండె జబ్బులు తగ్గుతాయి, ఈ హార్ట్ హెల్దీ అని చెప్పిన సూత్రాలు అన్నీ పాటిస్తున్నాము. ఇంత పూర్వం ఎప్పుడూ తెలియంది, ఎప్పుడూ పాటించిన సూత్రాలన్నీ ఇప్పుడు పాటిస్తున్నాం. అయినా కానీ ఈ జబ్బులన్నీ పెరుగుతున్నాయి. సో అందుకోసమని మనం తెలియవలసింది ఏంటంటే హార్ట్ డిసీజ్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దీంట్లో ఈచ్ ఇండివిజువల్ బిహేవ్స్ డిఫరెంట్లీ. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న ప్రవర్తన అందరికీ ఒకే విధంగా, ఒకే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ఒకే విధంగా బిహేవ్ చేయాలని లేదు. అలాగే దేర్ ఆర్ నో సింపుల్ సొల్యూషన్స్. మొత్తం గుండె జబ్బులను తగ్గించడానికి సింపుల్ సొల్యూషన్స్ లేవు. కానీ నో వన్ సింగిల్ ఫ్యాక్టర్ మోడిఫై, ఒక్కటి ఏదో ఒక ఫ్యాక్టర్ తగ్గించి మన సాచురేట్ ఫ్యాట్ మానేసో, రెడ్ మీట్ మానేసో మన గుండె జబ్బులు తగ్గుతాయి స్టాటిన్ వాడితేనో, ఇలాగ చిన్న చిన్న చిట్కాలు చేసి మన గుండె జబ్బులు తగ్గిపోతాయి అనుకుంటే చాలా పొరపాటు. వీటన్నిటిని కూడా లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకుంటే తప్ప ఇవి తగ్గవని చాలా గట్టిగా నమ్మాలి మనం. అలాగే నో సింగిల్ డ్రగ్ ప్రివెంట్ ది హార్ట్ అటాక్. దేర్ ఇస్ నో మ్యాజిక్ పిల్స్. అటువంటి మ్యాజిక్ పిల్స్ ఇంతవరకు కనిపెట్టబడలేదు. అందుకోసం ఈ పిల్లు వాడితే మన గుండె జబ్బులను తగ్గిపోతాయని నమ్మద్దు. దీంట్లో ప్రూవ్ అయింది, ఇప్పటిదాకా కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇస్తున్నది. మిగతా ఎపిడెమియాలజికల్ స్టడీస్ నుంచి, పురాతన కాలం నుంచి 25 లక్షల నుంచి మానవ చరిత్ర పరిశీలించినప్పుడు ఒకే ఒక ఫ్యాక్టర్ గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దాంట్లో డైట్, ఎక్సర్సైజు, యోగా, స్లీప్, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవసరం వస్తే ఇంకోసారి మాట్లాడుకుందాం. అటువంటి చేసినప్పుడు మాత్రమే మనం ఈ గుండె జబ్బును తగ్గించగలుగుతాం, లేని పక్షంలో తగ్గించలేం. అలాగే ఇప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ ఒక్క ఫ్యాక్టర్ సరిగా లేనప్పుడు దీన్ని స్విస్ చీజ్ మోడల్ అంటారు. మన ప్రాబ్లంకి తర్వాత దీని సొల్యూషన్స్కి ఇవన్నీ కూడా ఈ చిల్లులు, చీజ్ అనే దానికి చిల్లులు ఉంటాయి. ఈ అన్నీ ఒకే విధంగా ఒకే లైన్లో ఉంటే తప్ప ఈ ఎండ్ రిజల్ట్ యాక్సిడెంట్ అనేది జరగదు ఇక్కడ. సో దీనికి ఈ చీజ్ల యొక్క స్లైసెస్ అన్ని ఎలా ఉంటాయంటే ఒకే విధంగా ఉండకుండా ఒక చిల్లు ఇక్కడ ఉంటే దానికి ప్రపోర్షనల్ గా ఇక్కడ బ్లాక్ ఉంటుంది. అలాగే ఇక్కడున్న చిల్లుకి వేరుగా ఇక్కడ దీంట్లో వచ్చేటువంటిది ఇక్కడ బ్లాక్ అయిపోతాం. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కలిసి అన్ని చిల్లులు ఒకే విధంగా ఏర్పడితే తప్ప మనకి ప్రాబ్లం రాదు. సో ఇటువంటి వాటిని మనం తెలుసుకుని ఈ ఎగ్జాంపుల్ ఎక్కడైనా అడ్డుకుంటే వీటిలో కొన్ని నష్టాలున్నా ఇక్కడ అడ్డుకున్నా అల్టిమేట్లీ మనకి నష్టం జరగదు. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని ఏ ఇండివిజువల్లో ఏ విధంగా ఉంది వాళ్ళ చీజ్ హోల్స్ వాటిని తెలుసుకుని ఆ ఇండివిజువల్ దాన్ని అడ్రస్ చేసినప్పుడు మాత్రమే వీ కెన్ సాల్వ్ చేస్తాం. కానీ అందరికీ ఒకే విధమైన మార్గం అవలంబించినప్పుడు మనం ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ ఏవి కూడా అన్లెస్ ఇవన్నీ ఫెయిల్ అవుతే తప్ప మనకు రాదు. అటువంటి పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సిన మల్టీ ఫ్యాక్టర్స్ తెలుసుకుని ఈ గుండె జబ్బును తగ్గించాలంటే అదొకటే. కానీ వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం, మన అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం తిని మన కార్బోహైడ్రేట్స్ పెంచుకుని సాచురేట్ ఫ్యాట్స్ మానేస్తే ఈ డ్రైవర్కి కొన్ని చోట్ల గూగుల్ మ్యాప్లు పనిచేయవు. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తే ఇలా ఇరుక్కుపోతాం. సో దీంట్లోంచి బయటపడే అవకాశం కూడా ఉండదు. అన్ని గూగుల్ మ్యాప్లు అందరికీ అన్ని వేళలా ఉపయోగపడవు. అందుకోసం దీన్ని ఒకదాన్ని నమ్ముకుని వెళ్ళడం కన్నా గూగుల్ మ్యాప్ యొక్క లిమిటేషన్స్ మనం తెలుసుకుని దాని ప్రకారం మన జీవితంలో గనక ట్రావెల్ చేస్తే ఇటువంటి కష్టాల్లో ఇరుక్కోం. అందుకోసమని ఒక్కదాన్ని నమ్మద్దు, ఒక్క గైడ్ లైన్స్ ని నమ్మద్దు. వీటిలో ఉన్న శాస్త్రం ఎంత, వీటిలో ఉంది ఏమిటి అని తెలుసుకుని అప్పుడు మాత్రమే దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఓపికగా విని ఈ సిరీస్ దీంతో కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉండి దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే కొంతవరకు నేను నాకున్న జ్ఞానంతో కొంతవరకు మీకు విపులీకరించే శక్తి నాకుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎన్నో ఏళ్ళ నుంచి, ఒక 50 నుంచి ఎంతో అనుభవాన్ని సంపాదించి దీంట్లో మీ గుండె జబ్బులు రాకుండా ఉండడం ఎట్లాగా, వస్తే ఏం చేయాలి అనే దాని గురించి ఈ 6 గంటల్లోనూ మనం విపులంగా డిస్కస్ చేసాము. వీటిలో కూడా ఇంకా మీ సందేహాలు పూర్తిగా నివృత్తి కాని పక్షంలో మిగతా మీరు ఓపెన్ ద క్వశ్చన్స్ ఆర్ ఓపెన్ ద డిస్కషన్. అలాగే ఇంకేమైనా కొన్ని మిస్ అయినవి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని మీకు కోరుకుంటే నాకు వ్యక్తపరిస్తే ఆ ఏరియాలో కూడా మేము ఉన్న
ప్రపంచంలో ఏ కోవకి చెందిన నాలెడ్జ్ ఉంది అని తెలుసుకుని వాటిని కూడా మీకు చెప్పే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపికగా ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. Oh, yes, sir. మీరు ఎక్స్పర్ట్ కామెంట్స్ ఒకసారి సోమరాజు గారిని కూడా అడగండి. చెబుతాను సార్. మిత్రులారా, ఇంతవరకు మన డాక్టర్ సత్యనారాయణ గారు గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ కారణం అని చెప్పే ప్రచారం ఎంత లోపభూయిష్టమైందో, స్టాటిస్టికల్ గా ఎలా మ్యానిపులేట్ చేశారో, ఆ దాని కొలెస్ట్రాల్ తగ్గడానికి వాడే స్టాటిన్ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు జరుగుతున్నాయో మీకు చక్కగా వివరించారు. స్మోకింగ్ ఎంత కారణమో, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ కూడా పెరిగిన తర్వాత గుండె జబ్బులు ఎలా పెరిగాయో గణాంక వివరాలతో సహా తెలియజేశారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే మన జీవన శైలిలో ఏ ఏ మార్పులు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియజేశారు. ఇప్పుడు మీరు ప్రశ్నలను చాట్ బాక్స్ లో టైప్ చేయవలసిన కోరుతున్నాను. ఈ తరగతిపై పద్మశ్రీ డాక్టర్ సోమరాజు గారిని ఇన్వైటరీ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. Good evening, sir. Andarki namaskaram. Thank you, Dr. Satyanarayana, for a very nice presentation and bringing out the issues related to overuse of statins and almost you sounded it's misuse of statins. The reasons for all that happens in medicine today is we have a medical industrial complex. So pharmaceutical industry promotes it and doctors buy into it. That's a common story everybody is aware of. And also the literature of medicine is now more and more of that is influenced by again industry. And earlier they used to say that published literature or medical journalism, if you look at, around 20% or less was not reliable. Now it reached 90% and above. Even popular and famous journals are not to be relied upon. So Dr. Satyanarayana brought out some of those issues. But having said that, I will not take much time except telling you a story. How many of you heard of the Rosito mystery in Pennsylvania? Anyway, just if you have heard it, fine, but I'll just tell you, Rosito was a small town in American community in East Central Pennsylvania. They were all migrants from Italy, and they settled there, and then it is a small community. So one physician visited them for a lecture there, and he met the local physicians there while having a dinner. Then in 1960, this was in 1960s, the incidence of heart disease was extremely high at that time in US. It was the commonest cause of death, heart disease. So then when he talked to the local physician said, what is the heart problem here? He said, we have no deaths due to heart disease. Most people die of old age. They don't die of heart disease here. That's what. He was surprised. He didn't believe it. So they started a study. They started evaluation of the people there, and they did all the laboratory tests that as we do for a routine clinical studies. And then they took their dietary advice and history, everything. They were just like as in Italy, they were slightly better off here. They were eating a lot of fats. Many of them were smoking. Their exercise habits were not very good. And they all come from similar ethnic and genetic background. So except so in other words, most of them are overweight, obese. Many of them are even smoking. But still, compared to the rest of the America, the less number of them were dying of heart attack and they were dying of old age. And the interesting feature about them is they live like a community. The families, 3 generations live together.
and they have a lot of community interactions. So, in other words, what they found at the end of the study, to make it brief, is their lifestyle of a community living and happiness around the community. And in other words, their cholesterol levels are also very high. So to just support, if you haven't read anything related to Rosito, go to Rosito Mystery in the internet. You will know. So in other words, what matters is lifestyle and the way we live. So then, one of the factors that is often not emphasized is loneliness kills. So live in the community, have a lot of friends, and live a lifestyle which has a more beneficial effect than statins. Thank you. ధన్యవాదాలు సోమరాజు గారు. మీరు చాలా చక్కగా లైఫ్ స్టైల్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది, కొలెస్ట్రాలే కారణం కాదని మీరు చాలా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఇప్పుడు సభ్యులను చాట్ బాక్స్ లో ప్రశ్నలు రాయండి. అవి అయిపోయిన తర్వాత ప్రశ్నలు అడిగే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేసే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నలు సూటిగా క్లుప్తంగా ఉండాలి. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చాట్ బాక్స్ లో, చదవండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓకే, ఎక్సలెంట్ టాక్, బోల్డ్ రెలివేషన్ అని కొమ్మ శివ గంగేశ్వరరావు గారు తెలియజేస్తున్నారు. రాంబాబు గారు, ఇన్సైట్ఫుల్ ప్రెజెంటేషన్ విచ్ అన్కవర్డ్ సమ్ అనెథికల్ ప్రాక్టీసెస్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ ఇంటర్నేషనల్లీ. కుడోస్ టు డాక్టర్ పివి సత్యనారాయణ గారు అండ్ లో కార్బ్ స్కూల్ టీమ్. Thank you very much for all those people who are appreciating and somewhat a new information when we are able to give కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినందుకు సంతోషంగా. థ్యాంక్ యూ. ప్రశ్నలు ఇంకేం కనిపించట్లేదు సార్. ఇప్పుడు వచ్చేద్దాం, బలవంతం చేయక్కర్లేదు. ఎవరన్నా ప్రశ్నలు రైజ్ చేస్తే జవాబు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రశ్నలు ఏమి రాలేదు సార్. ఏం ప్రశ్నలు లేకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను. డాక్టర్ సత్యనారాయణ, అడగండి సార్. డాక్టర్ సత్యనారాయణ గారు, డూ యూ థింక్ స్టాటిన్స్ హ్యావ్ ఎనీ రోల్ ఎట్ ఆల్? Definitely statins are useful, particularly if some inflammatory markers are there, like CRP, HSCRP. If they are increased, the statins not only reduce cholesterol, pleomorphic effects. ఈ విధంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఆ జూపిటర్ స్టడీ కూడా చెప్పింది అదే. సిఆర్పి ఎక్కువ ఉన్న వాళ్ళలోనే ఈ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో అందుకోసం డెఫినెట్గా మిగతా టెస్టులు చేసుకుని కొంతవరకు డెఫినెట్గా ఉపయోగం ఉంది. లో డోస్ స్టాటిన్స్ వీటిని 5-10 మిల్లీగ్రామ్స్లో ఈ సిఆర్పి, హెచ్ఎస్సిఆర్పిలు చేసుకుంటూ వాళ్ళు దాన్ని డెఫినెట్గా స్టాటిన్స్ని వాడుకోవచ్చు. అట్లాగే స్టాటిన్స్ ఇంకా మిగతా ఉపయోగాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం కాదనలేము. స్టాటిన్స్ అన్నవి చెడ్డం అని కాదు, దాని ప్రస్తుతంలో దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి కొంతవరకు తగ్గించవలసిన అవసరం ఉందని చెప్పడం తప్ప స్టాటిన్స్ ఉపయోగం లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ. తర్వాత ఒక ప్రశ్న వచ్చింది సార్. ఎంఎస్ రెడ్డి గారు, హై సార్, మై ఎల్డిఎల్ ఈజ్ 207, ఎంఎల్ఏస్ ఈజ్ 292, లైపేజ్ ఈజ్ 352. ప్లీజ్ కామెంట్ ఆన్ దీస్ వాల్యూస్. కాంబినేషన్ అంటే ఒకటి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, రెండోది లిపిడ్ ప్రొఫైల్. ఏ కండిషన్లో వీళ్ళు వెళ్ళారు ఆసుపత్రికి, ఎందుకోసం చేశారు టెస్టులు, అయినా లిపిడ్ ప్రొఫైల్ అంతా కూడా కంప్లీట్గా లేదు. ఒక్క ఎల్డిఎల్ ఒక్కటే ఉంది దాంట్లో. దానికి ఏ సందర్భంలో ఇవి చేయించుకోవాల్సి వచ్చింది, వాళ్ళకున్న కంప్లైంట్స్ ఏంటి అన్న దాన్ని బట్టి మనం చెప్పగలం. కానీ 207 ఎప్పటి నుంచి ఎక్కడి దాకా తగ్గింది, అంతకుముందు ఎంత ఉన్నాయి,
వీటిని బట్టి చాలా ఉంటాయి వాటిలో ట్రెండ్ ఎలా ఉంది ఏంటి. ఒక్కటి ఎక్కువన్నంత మాత్రాన దానికి ఏదో ఇమ్మీడియట్‌గా చేయవలసింది కాదు. సో, ఆ సందర్భం అంతా పూర్తిగా వివరించగలిగితే ఏమైనా కొద్దిగా చెప్పగలుగుతాం. తర్వాత కొమ్మ శివగంగేశ్వరరావు గారు వాట్ ఆర్ ద ఆప్టిమల్ డి అంటే D3 అండ్ B12 విటమిన్ లెవెల్స్ అండ్ హౌ టు ఇంప్రూవ్ ఇట్ డాక్టర్ గారు అంటున్నారు. అందుకోసమేనండి B12 అనేది ఒక 500 అరౌండ్ ఉంటే మంచిది. 1000 కన్నా ఎక్కువ ఉండడం మంచిది కాదు. సో, 500 కొద్దిగా అబోవ్, లెస్ దాన్ డెఫినిట్‌గా 1000 ఉన్నట్టయితే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వైటమిన్ D3 50 నుంచి పెరిగి ఒక 80, 70 దాకా 80 దాకా సేఫ్ లెవెల్. కొద్దిమందికి ఈవెన్ 100 ఉన్నా గానీ అంత ప్రమాదం లేదు అని అనిపిస్తోంది. సో, ఈ విధంగా డెఫినిట్‌గా ఎక్కువ మందికి మనకున్నది 20, 30, 10 ఈ ప్రాంతాల్లో ఉన్న వైటమిన్ డీని అవసరం వస్తే మనం టాబ్లెట్స్ రూపంలోనే పెంచుకొని 30, 40, 50 కనీసం తీసుకురావడం చాలా ముఖ్యమైన విషయం. 50 తర్వాత ఎంతొచ్చింది? 70 తర్వాత మానేయడం మంచిది. తీసుకునే సప్లిమెంట్సు. దాన్ని అలా మెయింటైన్ చేసినా 70, 80కి ప్రమాదం లేదు. తర్వా ల్యాబ్ నుంచి కూడా కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి. ఇచ్చే ల్యాబ్ కన్సిస్టెంట్‌గా అదే ల్యాబ్‌లో చేయించుకున్నప్పుడు ఈ వేరియేషన్స్ కొద్దిగా తగ్గుతాయి. అందుకోసం ఒక చోట చేసింది, రెండో చోట చేసిందని కంపేర్ చేయకుండా ఒకే ల్యాబ్‌లో చేసుకొని ఆ మిస్టేక్ ఏమైనా ఉంటే ఒక విధంగా ఆ ట్రెండ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ట్రెండ్ ఈజ్ ఇంపార్టెంట్. థాంక్ యూ. ఎంఎస్ రెడ్డి గారు ఆ LDLలో చెప్పిన తర్వాత వాట్ షుడ్ ఐ నీడ్ టు డూ అంటున్నారు. జనరల్ హెల్త్ చెకప్ చేయించమంటారా అని అడుగుతున్నారు. చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. అవసరమైన టెస్టులన్నీ చేయించుకొని, ఇన్సులిన్ టెస్ట్ కూడా చేయించుకొని, దాన్ని బట్టి మీరొస్తే మీ సలహా ఇవ్వడానికి జరుగుతుంది. తర్వాత వెంకట శంకర్ గారు అడుగుతున్నారు, సార్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండరీ ప్రివెన్షన్ అండ్ ప్రైమరీ ప్రివెన్షన్ మే ప్లీజ్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు బి మోర్ క్లియర్ ఫర్ వ్యూయర్స్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే, ఏ జబ్బు, గుండె జబ్బులు అన్నది గుర్తించకుండా, మనం గుండె జబ్బులు రాకుండా చేసే పనిని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. ఇంతకన్నా ముందుది ప్రైమార్డియల్ అని ఉంటుంది. ప్రైమార్డియల్ అని అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గుండె జబ్బులకి. మనం మొదటి నుంచే చెప్పుకుంటున్నాం. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని తగ్గించడం దాన్ని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అని అంటాం. అలాగే గుండె జబ్బుకు ప్రత్యేకించి ఇలా కొలెస్ట్రాల్, స్మోకింగు, డయాబెటిసు, ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఇటువంటి వాళ్ళలో ఉన్నప్పుడు మనం ఈ ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సెకండరీ ప్రివెన్షన్ ఎప్పుడంటామంటే ఆల్రెడీ ఒక ఈవెంట్ జరిగి హార్ట్ అటాక్ రావడమో, లేకపోతే స్టేబుల్, అన్‌స్టేబుల్ యాంజినా వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం, ఈసీజీలో కొన్ని చేంజెస్ ఉండడం, ఈ విధమైన మార్పులుండి హార్ట్ అటాక్ లాంటివి సంబంధించింది దగ్గరగా హార్ట్ అటాక్ దగ్గరగా వచ్చినవి ఈవెంట్లు ఏమైనా ఉంటే, తర్వాత ఒక మేజర్ హార్ట్ అటాక్ రాకుండా మామూలుగా జీవనం సాగించడానికి చేసే ప్రయత్నాలన్నీ సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో, ఈ విధంగా ప్రైమరీ, సెకండరీ ప్రివెన్షన్. ఈ మూడిటిని 3 కేటగరీస్‌గా చూసి, ఆ 3 కేటగరీల్లోనూ స్ట్రాటజీస్ వేరుగా ఉంటాయి. ప్రైమార్డియల్ అయితే వెయిట్ మేనేజ్‌మెంటు, తర్వాత హెల్తీ డైటు, ఈ విధమైన ప్రైమార్డియల్‌లో ఉన్నప్పుడు, ఇది ప్రైమరీ ప్రివెన్షన్ దీంట్లో కొద్ది వరకు ఎస్కలేట్ చేసి ఆల్రెడీ కొన్ని టెస్ట్‌ల్లో ఏమన్నా కొద్ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని తగ్గించుకోవడము. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఆల్రెడీ ఒకసారి ఈవెంట్ జరిగిపోతుంటుంది. వాళ్ళకి హార్ట్ అటాక్ రావడమో, లేకపోతే బ్లాక్ ఉండడమో ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో ఫర్దర్ ఇంకోసారి హార్ట్ అటాక్ రాకుండా చేసే వాటిని సెకండరీ ప్రివెన్షన్ అని అంటాం. థాంక్ యూ. తర్వాత రాంబాబు గారు అడుగుతున్నారు, వై LCHF డైట్ ఈజ్ డిక్రీజింగ్ మెగ్నీషియం లెవెల్స్ ఈవెన్ దో లీఫీ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్ కన్జంప్షన్ ఇంప్రూవ్డ్. నాట్ ఓన్లీ మెగ్నీషియం అండి, సోడియం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఇన్సులిన్ అన్నది ఈ ఎలక్ట్రోలైట్స్‌ని, షుగర్‌ని వీటన్నిటిని కూడా రీఅబ్జార్బ్ చేస్తుంది. ముఖ్యంగా సోడియము, పొటాషియం. దీంట్లో ఏ ఒక్కటి తగ్గినా గానీ, సోడియం తగ్గితే ప్లాస్మాలారిటీ అంటారు. అంటే విస్కాసిటీ ఆఫ్ ది బ్లడ్ మారుతూ ఉంటుంది. ఆ విస్కాసిటీ మారినప్పుడు మిగతా కాన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా ప్రపోర్షనేట్‌గా పెంచడం గాని, తగ్గించడం గాని చేసినప్పుడు నార్మల్ విస్కాసిటీ మెయింటైన్ అవుతుంది. ఆ విస్కాసిటీ వల్లే మన పీహెచ్ అన్నది 7.4 ఆ ప్రాంతాల్లో రెగ్యులర్‌గా మెయింటైన్ అవుతూ ఉండాలి.
ఎప్పుడైతే మనకున్నటువంటి ఒక ఎలక్ట్రోలైట్ పొటాషియం మారిపోయి, సోడియం మారిపోయి, ఇటువంటివి జరిగినప్పుడు మిగతా ఎలక్ట్రోలైట్స్ కూడా మారే అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ చేస్తున్నప్పుడు సోడియం ఎక్కువ ఎక్స్‌క్రీట్ అవుతుంది. సో, ఆ విధంగా బ్లడ్ వాల్యూమ్ తగ్గి సెల్స్‌లో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్ బయటికొచ్చి ఈ బ్లడ్‌లోకి రావాలి అంటే దేర్ ఈజ్ సో మెనీ డిస్టర్బెన్సెస్. అట్లాగే ఇంట్రాసెల్యులర్ ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రోలైట్స్‌ని మనంత ఈజీగా మనం గుర్తించలేం. బ్లడ్‌లో ఉన్న వాటిని ఈజీగా గుర్తిస్తాం. మెగ్నీషియం లాంటివి కొన్ని అటువంటివి ఉన్నాయి. అంత ఈజీగా దాని బ్యాలెన్స్‌ని మనం ఇంట్రాసెల్యులర్‌లో ఎలా ఉంది, ఎంతుంది అన్నవి తెలిస్తే తప్ప ఈ సీరంలో కనపడే వాటిని ఒక్కదాన్ని బట్టి మన బాడీ అవసరాలు నిర్ణయించలేం. సో, అందుకోసం ఎల్‌సీహెచ్ఎఫ్ ఈ ఎలక్ట్రోలైట్స్‌ని కూడా కరెక్ట్ చేసి, మనకు కావాల్సినటువంటి పీహెచ్‌ని మెయింటైన్ చేసి, ఈ సోడియం వల్ల వచ్చే నష్టాలు లైక్ బ్లడ్ ప్రెషర్ అటువంటివి, అవన్నీ కూడా తగ్గించడంలో ప్రయత్నం చేయడానికి ఈ ఎలక్ట్రోలైట్స్‌ని కూడా వాడుకుంటుంది. సో, ఆ విధంగా శరీరంలో ఎన్నో జరిగే ఇంబాలెన్సెస్ అన్నీ కరెక్ట్ చేయడానికి దాంతో పాటు వచ్చినటువంటి ఎలక్ట్రోలైట్స్‌ని కూడా ఈ ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఇందుకోసమనే వీటన్నిటిని ఫ్రీక్వెంట్‌గా మానిటర్ చేసుకుంటూ, ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో కూడా ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఇది పర్లేదులే, దీంతో పాటు వస్తుంది. మనం ఏదో అడ్జస్ట్ అవుదాం అని కాకుండా ఎలక్ట్రోలైట్ లాంటివి మనం ఎస్టిమేట్ చేసుకొని, దాంట్లో ఉన్న తేడాను కూడా అవసరం వస్తే కరెక్ట్ చేసుకొని, డైట్ ద్వారా గానీ, లేదా సప్లిమెంట్స్ ద్వారా గానీ చేసుకోవచ్చు. థాంక్ యూ. తర్వాత నండూరి నారాయణరావు గారు. అభినందనలు మరియు ధన్యవాదాలు. డాక్టర్ పివి సత్యనారాయణ గారికి మరియు బృందానికి నమస్కారం సార్. తర్వాత యోగా పూర్ణ గారు. చాలా మంచి సమాచారం సరళమైన భాషలో వివరించిన డాక్టర్ సత్యనారాయణ గారికి ధన్యవాదములు యోగా పూర్ణ. తర్వాత యాకూబ్ షైక్ హలో రైజ్డ్ సార్. హ్యాండ్. ఇప్పుడు మనకి స్టంట్ పడ్డ వాళ్ళకి లైఫో స్టిరోల్ పనిచేస్తుందా సార్? లైఫో స్టిరోల్ పనిచేస్తుందా? హలో ఎక్కువ తెలీదండి. నాకు తెలీదు, దాని గురించి ఎక్కువ తెలీదండి నాకు. లైపోస్టిరాల్ స్టంట్‌కి దానికి సంబంధం ఉందా? లైఫో స్టిరోల్ దానికి స్టంట్‌కి సంబంధం ఉందని నాకు తెలీదు. లైఫో స్టిరోల్ పనిచేస్తుందా సార్? ఒకసారి శ్రద్ధగా వింటే నాకు తెలీదు అని చెప్తున్నాను దాని గురించి. తెలియదని చెబుతున్నారండి. దానికి సంబంధం ఉందనేది. ఓకే సార్. తర్వాత కిరణ్ ముడియం. ఆయన ఏమడుగుతున్నారంటే అవకాడో ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ సేఫర్ టు యూజ్ సార్. అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ సేఫా అని అడుగుతున్నారు. కొంతవరకు సేఫే. కానీ ఆలివ్ ఆయిల్‌లో ఉన్న నష్టం ఏంటంటే దాన్ని వేడి చేస్తే ఇండియన్ కుకింగ్‌కి వస్తుంది. స్మోకింగ్ పాయింట్ దాకా తీసుకెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో దాంట్లో ఉన్న మంచి ఒమేగా 3 ట్రాన్స్ ఫ్యాట్స్‌గా మారే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్‌గా మారినప్పుడు గుండెకి హాని చేస్తాయి. సో, సలాడ్ డ్రెస్సింగ్స్‌కి వేడి చేయకుండా ఉన్నటువంటి పదార్థాల్లో మీరు వేడి చేయకుండా ఉన్న ఆలివ్ ఆయిల్‌ని డైరెక్ట్‌గా తాగడం గానీ, సలాడ్ డ్రెస్సింగ్‌గా వాడుకున్నంత వరకు చాలా మంచిది. అలా కాకుండా దాన్ని వేడి చేయడం మొదలుపెడితే అది చెడిపోయే అవకాశం ఉంటుంది. అది ఇవ్వవలసిన సత్ఫలితాలు ఇవ్వదు. రెండోది ఏంటన్నారు? అవకాడో. రెండోది యావకాడో గురించి అది. కొంత అవకాడో. కొంత ఈ ఆలివ్ ఆయిల్ ఎలా ఉంటే యావకాడో కొంతవరకు హీట్ చేసినా తట్టుకుంటుంది. కానీ దీనికి కూడా అంత శక్తి లేదు. వీటిలో కూడా ఒమేగా 6, ఒమేగా 3 రెండూ ఉంటాయి. ఇవన్నీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. దానికన్నా శరీరానికి ఉపయోగపడేది టోటల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్. ఈ 2 క్వాలిటీస్ ఉన్నవి బటరు, కోకోనట్ ఆయిలు. సో, అందుకోసమని వీటితోటి కోకోనట్ ఆయిల్‌తో కంపేర్డ్‌గా చూస్తే అవన్నీ కూడా ర్యాంక్‌లో తక్కువగానే వస్తాయి. ఆలివ్ ఆయిల్ గానీ, అవకాడో ఆయిల్ గానీ. కానీ వాటంతట ఇవి మిగతా డెఫినిట్‌గా దొరుకుతున్న సీడ్ ఆయిల్స్, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఆయిల్స్ కన్నా ఆలివ్ ఆయిల్ మంచిది. యావకాడో ఆయిల్ మంచిది. అది వాడుకోవడమే అది అవసరం అనుకున్నప్పుడు. కానీ వేడి చేయకుండా వాడుకుంటే మంచిది. థాంక్ యూ. తర్వాత గడ్డం చిన్న చెన్నయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు. గడ్డం చిన్న చెన్నయ్య గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను ప్రతిరోజు ఉదయం 10 గంటలకు కోకోనట్ ఆయిల్ తో కలిపి 10 గుడ్లు తింటాను సార్. సాయంత్రం పూట రెడ్ మీట్ గానీ కోకోనట్ ఆయిల్ తో
సాయంత్రం పూట కూడా 5 గంటలకు 6 గంటలకు 10 ఎగ్స్ తింటాను. ఈ మధ్యలో పింక్ సాల్ట్ వాటర్ తాగుతాను సార్. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం ఉండదా సార్? మీరు చేస్తున్న ఈ పనుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఇప్పుడు దాకా? 10 అంటే ఎకరాలు నేను ఆల్మోస్ట్ డే బై డే వచ్చేసి ఒక 80 కిలోమీటర్ సైకిల్ తొక్కుతాను సార్. నాకు ఎలాంటి అలసట గానీ నీరసం గానీ ఉండదు. ప్రతిరోజు ఆహా. వచ్చేసి 5-6 కిలోమీటర్లు వాకింగ్ పోతాను. నాకు ఎలాంటి అలసట లేదు, నీరసం లేదు. అది మీకు పింక్ వయసు సాల్ట్ ఎంతండి? వాడుతున్నాను. నా వయసు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు. ఓకే. మీకేం ప్రాబ్లమ్స్ అయితే నా తప్పకుండా కంటిన్యూ నా చేయండి. డి లెవెల్ ఈ వచ్చేసి నా డి లెవెల్ 100 ఉంటుంది సార్. 100 అబోవ్ ఉంటుంది. ఏంటది? డి సార్, విటమిన్ డి లెవెల్. విటమిన్ సార్. డి మంచిదే, 100 ఉంటే మంచిదే. అంతకన్నా ఇంకెక్కువ పెంచకండి. ఏమైనా సప్లిమెంట్స్ వాడుతున్నారా దానికోసం? వీక్లీ 1, వీక్లీ 2 అట్లా తీసుకుంటాను సార్. 60K. అంతకన్నా ఎక్కువ వాడడం మంచిది కదండి. చాలా సరిపోతున్నది. అది 70 నుంచి అంతకన్నా ఇంకా ఎక్కువ అనవసరం దానికి. 100 దాకా కూడా పెద్ద అవసరం లేదు. హిమాలయ పింక్ అలాగే సాల్ట్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? పింక్ సాల్ట్ వల్ల నష్టం ఏం లేదండి, మంచిదే కూడా అది. ఈ ఓపెన్ సాల్ట్‌లో తయారు చేసిన దానికన్నా ఈ సే మౌంటైన్స్ నుంచి వచ్చింది పింక్ సాల్ట్ అంటే యూజువల్లీ దట్ హిమాలయన్ పింక్ సాల్ట్ అది. అది మంచిదే వీటిలో వాడకన్నా. మామూలు సాల్ట్‌లో కన్నా, ఈ రాక్ సాల్ట్ వీటిలో కన్నా కూడా దాంట్లో ఒక 70 రకాల మినరల్స్ ఉంటే, ఈ హిమాలయన్ పింక్ సాల్ట్‌లో 90 దాకా ఉంటాయి. సో, ఆ విధంగా ఎక్కువ మినరల్స్, ఎక్కువ కావాల్సిన మోతాదుల్లో హెల్తీగా దొరికేది డెఫినిట్‌గా హిమాలయన్ పింక్ సాల్ట్. దాన్ని వాడగలిగితే మంచిదే. థాంక్ యూ. తర్వాత కొమ్మ గంగేశ్వరరావు గారు. ఒకసారి చెన్నై గారండి ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు ఆ, మాట్లాడి చెన్నై గారు నమస్కారం అండి. ఒకసారి జస్ట్ వాంట్ టు నో మీరేం చేస్తారండి? చెన్నై గారు. చెన్నై గారు. ఆయన వెళ్ళిపోయినట్లున్నారు. సార్ ఆయన ఆయన ముందు కోడిగుడ్లు పొద్దున్న 10 నైట్ 10 తిరిగినప్పుడు ఆయన తీసుకోవాల్సిన పర్మిషన్ సత్యనారాయణ గారు కాదు, కోళ్ళని అడగాలి. సార్ అంటే సార్ నేను కానిస్టేబుల్ పనిచేస్తాను సార్, సోమరాజులు సార్. అదే రెండోది సరేనండి. రెండోదేమో సార్. ఇంత 80 కిలోమీటర్స్ సైక్లింగ్ అని 20. చేస్తుంటే మీ వర్క్‌కి టైం ఉంటుందా? సార్ మాకు అంటే మధ్యాహ్నం 1 గంట డ్యూటీ ఎక్కితే నేను ఉదయం 6 గంటలకు పోయి 9 గంటలకు వస్తాను సార్. సైకిల్ మీద 3 గంటలు సైకిల్ తొక్కుతాను. దట్స్ గుడ్, కంటిన్యూ. బట్ కొంచెం జస్ట్ టేక్ సమ్ మెడికల్ ఒపీనియన్ వన్స్. థ్యాంక్ యూ. తర్వాత కొమ్మ శివగంగేశ్వర గారు. హౌ టు చెక్ బీటా సెల్ ఫంక్షన్ హోమా IR 1 and 2. What is the difference? Few labs are giving HOMA IR 2 and there is a lot of difference in IR. ఈ బీటా సెల్ ఫంక్షన్ అంత ఈజీ కాదండి కనిపెట్టడం. హోమోఐఆర్ ఆల్సో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కనిపెడుతుంది అది. సో, ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ అవుతోంది అంటే ఎక్కువ, తక్కువ అది ఏదైనా గానీ బీటా సెల్స్ బాగానే పనిచేస్తున్నాయని అర్థం. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ చేస్తే అది బీటా సెల్ ఫంక్షన్ అయ్యేది. దానికన్నా ముఖ్యమైనది ఇంకా తెలుసుకోవాలంటే సి పెప్టైడ్ అని ఉంటుంది. ఆ సి పెప్టైడ్ ఎంత కన్వర్ట్ అవుతుంది ఇన్సులిన్‌గా అన్నది సి పెప్టైడ్ కనుక మెజర్ చేస్తే, ఆ సి పెప్టైడ్ తర్వాత ఇన్సులిన్ ఈ రెండిటిని మెజర్ చేసినప్పుడు ప్యాంక్రియాస్ ఎంత ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది ఈ సి పెప్టైడ్ నుంచి ఇన్సులిన్‌గా మారడానికి. తర్వాత ఈ హోమో ఐఆర్‌కి మనకు తెలిసే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి దగ్గర సంబంధం ఉంది. దీంట్లో 1, 2 అనేది ఏ విధంగా క్లాసిఫై చేశారో నాకు తెలీదు గానీ, హోమో ఐఆర్ ఫాస్టింగ్ ఇన్సులిన్‌తో చేసినప్పుడు <5 ఉండాలి. 5 కన్నా ఎక్కువ ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. ముఖ్యంగా మనకి ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమో ఐఆర్ చేసేదాన్ని మనకి శరీరంలో 3 చోట్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఒకటి హిపాటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. 2 ది మజిల్ టిష్యూ రెసిస్టెన్స్. 3 ది ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ని ఎస్టిమేట్ చేసుకొని దాంతో పాటు మ్యాచ్ చేసిన ఇన్సులిన్‌ని మల్టిప్లై చేసినప్పుడు ఈ ఎడిపో ఐఆర్ అంటారు దాన్ని. ఎడిపో ఐఆర్ అంటే పర్టిక్యులర్‌లీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లిబరేట్ అవుతాయి బ్లడ్‌లో. దాన్ని ఎస్టిమేట్ చేయవలసి ఉంటుంది. మన దగ్గర ఎక్కువ ల్యాబొరేటరీలో చేయలేరు.
తర్వాత ఉండేది ఏంటంటే పెరిఫెరల్ రెసిస్టెన్స్, అంటే మీకు ప్లాస్మా ఇన్సులిన్ ఎక్కువ ఉండి, తర్వాత ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండి, మీకు ఫ్యాటీ లివర్ లేకుండాను, ఈ హిపాటిక్ కాంపోనెంట్ లేకపోతే దాన్ని పెరిఫెరల్ రెసిస్టెన్స్, మజిల్ రెసిస్టెన్స్గా గుర్తిస్తాం. సో ఈ విధంగా ఇది మజిల్ వల్ల ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రిబ్యూట్ అవుతుందా, లివర్ వల్ల ఎక్కువ కంట్రిబ్యూట్ అవుతుందా, ఎడిపోస్ టిష్యూ వల్ల కంట్రిబ్యూట్ అవుతుందా అన్నది ఇంపార్టెంట్. లైక్ ఎడిపోస్ టిష్యూ అనేది పీసీఓడి, ఈ సెక్చువల్ డిస్ఫంక్షన్, వాటిల్లో ఎడిపోస్ ఐఆర్ ఎక్కువ ఇంపార్టెంట్. అట్లాగే హిపాటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటిక్ వాళ్ళలో ఇంపార్టెంట్. సో ఈ విధంగా మజిల్ అనేది సార్కోపీనియాకి, తర్వాత ఈ మజిల్ ఇన్సులిన్ రెసిస్టెన్సే ట్రాన్స్ఫర్ టు అల్టిమేట్లీ హిపాటిక్ రెసిస్టెన్స్. సో ఈ విధంగా కొరిలేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. హోమోఐఆర్ అన్నది ఒక టెస్ట్. ఇటువంటి టెస్టులు బయోకెమిస్ట్రీలో ఒక 7-8 టెస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్, అందుకోసం అన్ని ల్యాబొరేటరీ వాళ్ళు చేయట్లేదు. ఇన్సులిన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే క్లాంప్ టెస్ట్ అని ఉంటుంది. ఒక పక్క నుంచి ఇన్సులిన్ ఇచ్చి, రెండో పక్క నుంచి గ్లూకోజ్ ఇచ్చి, మీకున్నది కంటిన్యూస్గా మెజర్మెంట్ చేస్తూ, ఇది హాస్పిటల్లో కానీ చేయలేరు, వార్డులో అడ్మిట్ అవ్వాలి, 2 డ్రిప్పులు పెట్టాలి, కొద్దిగా చాలా రిస్క్ ఉన్న టెస్ట్ అది. దీన్ని బట్టి ఇది స్టాండర్డ్. దానికి కొద్దిగా ఈక్వలెంట్ అనేది హోమోఐఆర్. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ఇన్సులిన్ రెసిస్టెన్స్లు ఈ టెస్ట్ అండర్గోవాలి. ఒక ఇన్సులిన్ డ్రిప్పు, రెండోది గ్లూకోజ్ డ్రిప్పు. ఫ్రీక్వెంట్‌గా ఇన్సులిన్, గ్లూకోజ్ చెక్ చేసుకొని ఎంత ఇన్సులిన్, ఎంత గ్లూకోజ్‌ని కంట్రోల్ చేయడానికి అవసరం వస్తుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్నే సింపుల్‌గా మేము క్రాఫ్ట్ ఇన్సులిన్ టెస్ట్ అని మేము చేస్తున్నాం. ఒక 5 రకాల శాంపుల్స్ తీసుకొని, ఈ 5 గంటల్లో మీకున్న బ్లడ్ షుగర్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంత ఇన్సులిన్ సెక్రీట్ చేస్తున్నారు, ఎంత స్పైక్ వస్తుంది, ఆ స్పైక్ కిందకి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ మెజర్ చేసి మీకు ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెప్తాం. థ్యాంక్ యూ. తర్వాత కె నాగమల్లేశ్వరి గారు అడుగుతున్నారు, యాజ్ పర్ యువర్ టర్మ్స్ వాట్ ఈస్ ది బెస్ట్ డైట్ సార్? ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ నాట్ ఓన్లీ సేవ్ అవర్ హార్ట్స్ దెన్. డైట్ ఏది అడుగుతున్నారు వాళ్ళు, సార్ ఏది మంచిది అంటున్నారు? ఒక రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్ మీ వీడియో ఆన్ చేస్తే కొంచెం వీలవుతుంది. ఆన్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఓకే. బెస్ట్ Yes, డైట్ sorry. అని అడుగుతున్నారు. బెస్ట్ నేను డైట్ ఏది ఆన్ చేశాను అనుకున్నాను, మర్చిపోయాను. సారీ ఫర్ దట్. సో ముఖ్యంగా మనకు తెలియవలసింది ఏంటంటే ఎక్సర్సైజు, ఈ యోగా, ఇవన్నీ మెడిటేషను, ఇవన్నీ ఎప్పుడు ఉపయోగం అంటే డైట్ చేసిన తర్వాత. డైట్ చేయకుండా ఎంత ఎక్సర్సైజ్ చేసి మీరు అదే కార్బోహైడ్రేట్స్ తింటుంటే వెయిట్ పెరుగుతారు కానీ తగ్గరు. సో ఒక విధంగా ఎక్సర్సైజు ఇన్అప్రోప్రియేట్గా చేసినట్టయితే మీకు ఎక్కువ హాని జరుగుతుంది, వెయిట్ రిడక్షన్ జరగదు. వెయిట్ రిడక్షన్కి ఫస్ట్ చేయవలసింది డైట్. దాంట్లో కార్బోహైడ్రేట్స్ అన్నవి మీకు ఇష్టమైన వాటిలో చూసుకుని, ఆ కార్బోహైడ్రేట్స్ అన్నవి అతి తక్కువగాను, మీ ఇన్సులిన్ టెస్ట్ని బట్టి ఎంతవరకు తగ్గించాలి అన్నది తెలుస్తుంది. దాని ప్రకారం కస్టమైజ్ చేస్తాం. అట్లాగే మీరు ఒక కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే దానికి పెట్టుకున్నట్టయితే ఎవ్రీ 3 మినిట్స్ మీకున్న బ్లడ్ షుగర్ ఎంత అని అప్డేట్ అవుతుంది. మీరు తీసుకున్న పదార్థాలు 40 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ రైస్ చేస్తున్నా, అలాగే ఆ స్పైక్ 2 గంటల కన్నా తగ్గకుండా అదే పద్ధతిలో ఆ స్పైక్ రైజ్ అయి ఉంటే మీరు తీసుకున్న పదార్థాలు మీకు పడవునని. ఈ విధంగా మీరు ఒక 14 రోజులు పనిచేస్తున్నది అది పెట్టుకుని, మీరు తిన్న పదార్థాలు ప్రతి దాన్ని చెక్ చేసుకుని, దానికి అనుగుణంగా మీరు గనక డైట్ ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు మాత్రం అది ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడింది కదా అని మీ డైట్ పక్క వాళ్ళకి ఉపయోగపడదు. ఎందుకంటే మీ శరీరంలో జరిగే ఇన్సులిన్, మిగతా జరిగేటువంటి హార్మోన్స్ అవి ప్రత్యేకించి మీకే. అందుకోసం ఎవరైనా ఒక డైట్ మీకు చెబితే ఇలా చేయండి అన్నది, అది కరెక్ట్ అవ్వడానికి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది. సో మీ టెస్టులు చేసి, మీ మానిటరింగ్ చేసుకుని, మీరు దాంట్లో కావాల్సిన మీ గోల్స్ ఏ విధంగా అచీవ్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి మేము ఇవ్వగలిగిన గైడెన్స్ వాడుకోవచ్చు. అంతేగాని ఓ బ్లాంకెట్ స్టేట్మెంట్‌గా ఈ డైట్ తినండి, వంకాయ తినండి, బీరకాయ మానేయండి, లేకపోతే పచ్చిపులుసు తినకండి, ఈ విధమైనవి చెప్పే పరిస్థితిలో నేను లేను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంత సింప్లిఫై చేసే శక్తి నాకు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎంఎస్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఈజ్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఇస్ గుడ్ సార్ అని అడుగుతున్నారు. గుడ్డు అన్నది ఏంటి, మనం తినేవన్నీ మంచివే, దీంట్లో అసలు చెడ్డవనేవి లేవు. ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, చెడ్డ పదార్థాలు అయితే ఎవరూ తినరు.
విష పదార్థాలు అయితే ఎవరు తినరు. పొరపాటున ఒకసారి తిన్నా రెండోసారి మానేస్తారు. కానీ మంచివి చెడ్డవి అని కాదు. ఏ సందర్భంలో ఎవరికి ఏమిటి అన్నది ఇంపార్టెంట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమీ లేకపోతే ఏ ఆయిల్ తాగినా ఏమీ పర్వాలేదు. పెద్ద ఏమి దాంట్లో అసలు ఆలోచించక్కర్లేదు. ఏ పదార్థం తిన్నా ఇన్సులిన్ ప్రాపర్‌గా సెక్రీట్ అయ్యి కావాల్సిన మ్యాటర్‌లో దాన్ని పూర్తిగా అరిగించుకుని దాన్ని ఫ్యాట్‌గా కన్వర్ట్ చేయనంత వరకు ఏ ఆహారం తిన్నా మీకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నిన్నటిదాకా తిన్న ఇడ్లీలే ఇవాళ మీకు ప్రమాదం చేయడానికి కారణం మీ జరిగిన మార్పులు, ఈ శరీరంలో జరిగిన మార్పులు ఇన్సులిన్ వల్ల. ఈ హార్మోన్స్ మారడం వల్ల మీరు తిన్న అదే పదార్థాలు మీరు అరిగించుకునే శక్తి కోల్పోయినప్పుడు అవి వద్దు అని చెప్తున్నాం. అంతేగాని ఆహార పదార్థాలు చెడ్డవి, మంచివని కాదు. మాటి మాటికి వేరుశెనగ మంచిదా, ఆలివ్ ఆయిల్ మంచిదా, యావకాడో ఆయిల్ అవన్నీ మంచివి కాకపోతే అసలు మార్కెట్‌లో ఉండవు. కానీ ఆ మంచిది మీకు ఉపయోగపడతాయా లేదా అని అడగండి. అది మీరు చేసుకునే టెస్టులను బట్టి ఆధారపడుతుంది. కానీ పదార్థాల్లో మంచివి, చెడ్డవి అని ఏం లేవు. నిజంగా చెడ్డవైతే తినము అసలు మనం. అనాది కాలం నుంచి వస్తుంది. 10,000 సంవత్సరాల నుంచి ఎంతోమంది మనవాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఏ ఆకు తింటే సేఫు అని చెప్పిన తర్వాతే తింటున్నాం మనం. అలాగే ఒక యానిమల్ గనక ఒక ఆకు తింటే దానికేదో వామిటింగ్ సెన్సేషన్ ఏదో వస్తే, మర్నాడు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోదు. అటువంటి శక్తులు మనకున్నాయి. ఏ ఆముదమో తాగి మీకు విరోచనాలైతే రెండో రోజు ఆముదం మంచిదైనా, చెడ్డదైనా మీరు అటు పక్క వెళ్ళరు. అలా అని చెప్పి ఆముదం చెడ్డదా అంటే కాదు. ఏ సందర్భంలో వాడుతున్నారు. అలాగే పీనట్స్ కొంతమంది తింటే చచ్చిపోతారు. పీనట్ అలర్జీ ఉన్నవాళ్ళు. సో, అటువంటి వాళ్ళు మంచిదా, చెడ్డదా అయింది వాళ్ళు డెఫినిట్‌గా చెడ్డదే వాళ్ళకి. అలా అలర్జీ లేకుండా మామూలుగా తినగలిగిన వాళ్ళకి పర్వాలేదు. అలాగే పీనట్స్ చాలా కాలం తింటే లివర్ క్యాన్సర్‌లు వస్తాయని చెప్తున్నారు. ఆ లివర్ క్యాన్సర్ రానంత వరకు మంచిదే అది. ఒకసారి వచ్చిన తర్వాత దీనివల్ల వచ్చిందని అనుకుంటాం. సో, అందుకోసం వీటిని మంచివా, చెడ్డవా అని ఎప్పుడు అడగకండి. మీరు దీన్ని అరిగించుకునే శక్తిలో ఉన్నారా లేదా అని తెలుసుకోండి. అది మాకు కూడా మేము చూడంగానే తెలీదు. మీరు వేసుకున్న టీ షర్ట్‌ని బట్టి నేను చెప్పలేను. కానీ మీరు చేసుకున్న ఇన్సులిన్ టెస్టు, మీరు చేసుకున్న మీ కొలెస్ట్రాల్ టెస్టులు, మీకు తెలిసిన యూరియా, క్రియాటిన్‌లు ఇలా ప్రతి సిస్టమ్‌ని టెస్ట్ చేసి, ఏ సిస్టమ్‌లో తేడాలున్నా దాని గురించి ఆలోచించి, ఆ సిస్టమ్‌లన్నీ కూడా దీనివల్ల తగ్గే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఈ డైట్‌లో మార్పులు చేసుకోవాలి. అంతేగాని ఊరికే చేసుకుంటే కూడా ఉపయోగం లేదు. అందరినీ లో కార్బోహైడ్రేట్ తినమని కూడా చెప్పట్లేదు నేను. థాంక్ యూ. తర్వాత రవిశంకర్ గారు అడుగుతున్నారు. నమస్తే సార్, ట్రైగ్లిజరైడ్స్ 1000 ఉంది. నేను రోజు వాస్టిన్ 10 mg, అడిలిప్ 135 mg వాడుతున్నాను. ప్లీజ్ హౌ రెడ్యూస్ ట్రైగ్లిజరైడ్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పండి సార్ అంటున్నాడు. 1000 చాలా ఎక్కువండి అది. అది ఉండవలసింది 100 కన్నా ఎక్కువ ఉండకూడదు. 10 రెట్లు ఎక్కువుంది. మాకు తెలిసిన ముఖ్య కారణం మిగతా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అన్న జబ్బు కాకపోతే మీకు 1000 ఉన్నప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ మానేసి ఒక 4, 5 రోజుల తర్వాత మళ్ళీ ట్రైగ్లిసరైడ్ టెస్ట్ చేసుకొని మీరు దీనివల్ల ఉపయోగం ఉందో లేదో నిర్ణయించుకున్న తర్వాత చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో ఈ హైపర్ కొలెస్ట్రాలీమియా, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా అన్న జబ్బు ఉంటే దానికి కొద్దిగా జెనెటిక్ టెస్టింగ్‌లు, మిగతా టెస్టింగ్‌లన్నీ అవసరం వస్తుంది దానికి. సో, అవన్నీ కూడా చేసుకొని నిజంగా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అయితే అంత ఎక్కువ వర్రీ అవ్వక్కర్లేదు మీరు. దాంతో పాటు మీ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎంతుంది? హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎంతుంది? టోటల్ కొలెస్ట్రాల్ ఎంతున్నాయి? తర్వాత లైపోప్రోటీన్ ఏ ఎంతుంది? తర్వాత మీకున్న ఎపోప్రోటీన్ బి ఎంతుంది? ఎపోప్రోటీన్ ఏ ఎంతుంది? వీటి రేషియో ఎలా ఉన్నాయి? ఇవన్నీ తెలియకుండా ఒక ట్రైగ్లిసరైడ్స్ ఒక్కదాన్నే చూసుకొని ఎవరన్నా ట్రీట్మెంట్ పెడితే అది చాలా తప్పు చేస్తున్నారని తెలుసుకోండి. సో, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరు వచ్చి ఎప్పుడైనా పరీక్షలన్నీ చేయించుకుంటే దానికి సంబంధించినవి సరైన సలహా ఇవ్వగలం. థాంక్ యూ. Sorry, I have to say something here. If చెప్పండి your సార్. triglycerides are 1000 and above, immediately whatever doctor gave you, and you must see the doctor. You should not wait long. Don't wait for all those other things. There are medications to reduce, not apart from diet, triglycerides, because high triglycerides are not only a risk for heart disease, but even more risk for acute pancreatitis. So don't wait. Please go and get it treated. If you are already taking medications, continue and see the doctor. Thank సార్ సార్ చెప్పండి. సార్ మన టైము 8 గంటలు అవుతుంది సార్. ప్రొఫెసర్ గారు. లాస్ట్ క్వశ్చన్ అడగొచ్చా డాక్టర్ గారు? ఒక్కటే ఈ యొక్క లాస్ట్ క్వశ్చన్
అడగండి. యా డాక్టర్ నరసింహ పివి సత్యనారాయణ గారు నమస్కారం. నా పేరు గంగేశ్వరరావు. నేను ప్రస్తుతం చెన్నైలో ఉంటాను. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. సార్ మీ బుక్స్ చదివాము. మీరు ఇచ్చేటువంటి నాలెడ్జ్ అద్భుతం. ఐ ఓన్లీ విష్ మోర్ పీపుల్ లెర్న్ దిస్. ఎందుకంటే ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చేది చూసేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. అది వాళ్ళ కర్మ, అంతకంటే ఏం లే. కాకపోతే ఒక పాయింట్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ డాక్టర్ గారు. ఈ చాలా ఒక ల్యాబ్లో ఈ IR2 చేసి దే ఆర్ గివింగ్ ది బీటా సెల్ ఫంక్షన్ పర్సెంటేజ్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు నేనున్నాను, నాకేమైందంటే ఓవర్ ద ఇయర్స్ డయాబెటిక్ ఐ వాజ్ ఫర్ మెనీ ఇయర్స్. ఇప్పుడు నా పీపీ ఇన్సులిన్ వచ్చేసి 15-18 కంటే ఎక్కువ ఉండట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై షుగర్ లెవెల్ వితౌట్ మెడిసిన్ ఐఎమ్ ట్రయింగ్ అనమాట. సో ఐ ప్రిజ్యూమ్ బీటా సెల్ ఫంక్షన్ మస్ట్ హావ్ డ్రాస్టిక్లీ కమ్ డౌన్. దానికి ఏం చేస్తే బాగుంటుంది డాక్టర్ గారు? అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అది ఇన్సులిన్ సెన్సిటివిటీ రెండోది మీకు దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్సే ప్రొవోకేటివ్ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత ఎంత పెరుగుతోంది, స్పైక్ ఎంతకాలం ఉంది, ఎప్పట్లో తగ్గుతోంది అనేది మోర్ ఇంపార్టెంట్. డయాబెటీస్ ఆల్రెడీ ఉందంటే మీ షుగర్ లెవెల్స్ కన్నా మీ ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇమ్మీడియట్గా ఇది బ్లడ్ శాంపుల్లో ఇన్సులిన్ తక్కువే ఉంటుంది. కానీ మీరు ఇచ్చేటువంటి బ్లడ్ గ్లూకోజ్ 75 గ్రామ్స్ తాగిన తర్వాత ఇన్సులిన్ టెస్ట్ చేసినప్పుడు ఆ గ్లూకోజ్ ఎంత కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉందా అన్నదాన్ని క్రాఫ్ట్ ఇన్సులిన్ ఎస్సే అంటారు. అది తెలుసుకుంటే తప్ప మీ డయాబెటీస్ని మేము కంట్రోల్ చేయలేము. ఏమైనా అవసరం వస్తే మీరు ఒకసారి హైదరాబాద్ వచ్చి ఆ టెస్టుని చేయించుకుని మీరు తొందరగా విముక్తి పొందగలరు. అలాగే CGM అని ఉంటుంది. దాన్ని కూడా పెట్టుకున్నప్పుడు ప్రతీదీ కస్టమైజ్ చేయొచ్చు. మీరు ప్రతి ఫుడ్డు మీకు షుగర్‌ని పెంచుతుందా లేదా? పెంచితే ఎంత పెంచుతోంది? దాన్ని ఎంత టైం పడుతుంది తగ్గడానికి? ఇవన్నీ కూడా రియల్ టైమ్‌లో మీరు తెలుసుకొని, మీరు దాంతో ఎలా వాడుకోవాలో ఆ CGM తోటి ఒక 3, 4 వారాల్లో డెఫినిట్‌గా మీరు వాడుతున్న మెడికేషన్ తగ్గించే అవకాశం ఎంతైనా ఉంది. ఇవన్నీ ఫాలో అవుతాయి. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత రామకృష్ణ ప్రసాద్ దాసరి గారు డాక్టర్ గారు అడుగుతున్నారు, హౌ మెనీ అవర్స్ ఫాస్టింగ్ ఈజ్ నెసరీ ఫర్ డూయింగ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్? 8-12 అవర్స్ సరిపోతుందండి. ట్రైగ్లిసరైడ్స్ తగ్గడానికి 8-12 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్. మిత్రులారా, ప్రశ్న జవాబులు ఈ రోజుకే ఆపేస్తున్నాము. ఇంతవరకు డాక్టర్ పివి సత్యనారాయణ గారి క్లాసు విని తమకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకున్న సభ్యులకు, ఈ క్లాసు నిర్వహించడానికి ఎంతో శ్రమపడి విజయవంతం చేసిన లో కార్బ్ స్కూల్ అడ్మిన్ బృందానికి ధన్యవాదం తెలియజేస్తున్నాం. తదుపరి క్లాస్ ఇప్పటి వరకు జరిగిన గుండె జబ్బులు 6 భాగాలపై కూడా ప్రత్యేకంగా ప్రశ్నలు జవాబు సెషన్ నవంబర్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లు అన్ని మన లో కార్బ్ స్కూల్లో ఉన్నాయి. విని ప్రశ్నలు తయారు చేసుకొని ఆ క్లాసుకు హాజరు కావాల్సిందిగా లో కార్బ్ స్కూల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు సెషన్ ఇంతటితో ముగిస్తున్నాం.